అందరికీ నమస్కారము. వేద సంస్కృత సమితి, విశ్వయోగా విద్యాపీఠ్ సంయుక్తంగా ఆధ్వరిస్తున్న సంయుక్తంగా నిర్వహిస్తున్న తెలుగు మాధ్యమంలోని రెండో సమూహానికి స్వాగతం. ఈ రోజు మనం వాస్తు శాస్త్రం గురించి తెలుసుకోబోతున్నాం. ఇది మన అందరికీ కూడా చాలా 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 ఇంపార్టెంట్. సో తెలుసుకునే ముందు తరగతి ప్రార్థన చేసుకుందాము. దానికంటే ముందుగా మనం వందే మాతరం దేశమాతను కొలుస్తూ మన తరగతిని ప్రారంభించుకుందాం. దేశమాతను కొలవలసిందిగా అనూష గారిని కోరుతున్నాను. అనూష గారు. వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం శుభ్రజోష్ణా పులకితయామినీ పుల్లకుసుమితా ద్రుమదల శోభిని సుహాసిని సుమధుర భాషిని సుకలాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. వందే మాతరం. ధన్యవాదాలండి. ఇప్పుడు తరగతి ప్రార్థన చేయవలసిందిగా మైథిలి గారిని కోరుతున్నాను. మైథిలి గారు. మేడం వీడియో వస్తుంది కదా మేడం? ఒక్క నిమిషం ధ్యానం అండి. మూడు సార్లు ఓంకారం అండి. ఓ ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిः सीदसादनम्. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజనీవతి ధీనామవిత్ర్యవతు. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. గురురేవ గతి గురుమేవ భజే గురుణైవ సహాస్మి నమో గురవే. న గురో పరమం శిశురస్మి గురు మతిరస్తి గురో మాం పాహి గురు. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్ వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. అసతో మా సద్గమయ
తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరావావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు మైథిలి గారు. ఓం శ్రీ గురుభ్యో నమః. ధన్యవాదాలండి. ఇప్పుడు ఈ రోజు తరగతిలో వాస్తు శాస్త్రం గురించి నేర్చుకోబోతున్నాము. వాస్తు శాస్త్రం చెప్పడానికి డాక్టర్ శ్రవణ్ కుమార్ గారు వస్తున్నారు. శ్రవణ్ కుమార్ గారి గురించి చెప్పవలసిందిగా వెంకటనారాయణ గారిని కోరుతున్నాను. వెంకటనారాయణ గారు. బాబు గారు సార్ వచ్చారా? సార్ ఉన్నాను ఇక్కడ. నమస్కారం అండి. నమస్కారం. కేవి శరవణ కుమార్ గారు, వీని గురించి పరిచయం చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన బహుముఖ ప్రజ్ఞావంతులు. వీరి విద్యార్హతలు చూస్తేనే మనకు అర్థమైపోతుంది. ఎంకామ్, ఎల్ఎల్బి, ఐసిడబ్ల్యూఏ అంటే ఇప్పుడు సిఎంఏ అంటారు అనుకుంటాను. తర్వాత వేదాంగ జ్యోతిష్యాల్లో పిహెచ్డి చేశారు అమెరికా ఫ్లోరిడాలోని యోగ సంస్కృతం యూనివర్సిటీలో. తర్వాత తెలుగు యూనివర్సిటీలో పీజీ డిప్లొమా ఇన్ వాస్తు, తర్వాత ఎంఏ వాస్తు చేశారు. తర్వాత పిహెచ్డి చేస్తున్నారు ఇప్పుడు వాస్తులో. తర్వాత జేకేఆర్ ఆస్ట్రో రీసెర్చ్ ఫౌండేషన్లో ఈయన మీనా టు నాడి సిస్టమ్ అంటే అస్ట్రాలజీ గురించి ప్రతి ఆదివారము ఆయన నేర్పిస్తున్నారు. సార్ మీరు రావడం మా అదృష్టం సార్. స్టూడెంట్స్కి అంటే బేసిక్స్ ఆఫ్ వాస్తు శాస్త్ర, తర్వాత వీటి ప్రాక్టికల్ వాస్తు గురించి చెప్పండి. ఈ మధ్య ఇది చాలా ప్రాచుర్యం పొందింది. అందరూ అన్ని తరగతుల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు కూడా ఈ వాస్తుని గురించి గౌరవిస్తున్నారు, కొంచెం భయపడుతున్నారు కూడా. అందువల్ల మీరు ఆ విషయాల గురించి చెప్పాల్సిన కోరుతున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ సార్. ప్రణామ్ టు పూజ్య గురుజీ అండ్ ప్రణామ్ టు మై గురు డాక్టర్ ఎన్విఆర్ఏ రాజా గారు. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ సంస్థకి, యాజమాన్యానికి ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ శుభోదయం. మీరు అన్నట్టు వాస్తు శాస్త్రం ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. అంటే ఎటువంటి వాస్తు శాస్త్రం తెలిసింది అంటే, తలనొప్పి వస్తే శారడాన్ వేసుకోండి, జ్వరం వస్తే డోల్లో వేసుకోండి అని చెప్తున్నారు. అదేవిధంగా ఎవరికైనా సరే ఇంట్లో వాస్తు బాగాలేదంటే ఆల్మోస్ట్ 100 మంది వచ్చి సలహాలు ఇస్తారు. ఆగ్నేయంలో కిచెన్ ఉందా, నైరుతిలో బెడ్రూమ్ ఉందా, ఈశాన్యంలో సంపు ఉందా అని. యాక్చువల్గా ఇది కాదండి వాస్తు శాస్త్రము. నేర్చుకోవాలి, చాలా డీప్ సబ్జెక్టు. అయితే మీరు ఈరోజు ప్రాక్టికల్ వాస్తు చెప్పమన్నారు, బట్ ఇది ఒక్క గంటన్నరలో మనం ఏమీ చెప్పలేము. బట్ వాస్తుని ఎందుకు పాటించాలి అనేది మాత్రం ఈరోజు మనం అందరం డిస్కస్ చేద్దాం. నేనేం చెప్పట్లేదు, మీకు చాలా మందికి తెలుసు వాస్తు గురించి, మనం డిస్కస్ చేద్దాము. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే, వాస్తు సెపరేటా ఆర్ వాస్తు దేనితోటన్నా కలిసి ఉంటుందా అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. ఎందుకంటే చాలా మందికి అపోహ ఏంటంటే వాస్తు అనేది ఒక సెపరేట్ టాపిక్ అనుకుంటారు, దాన్ని దేనితోటి కూడా లింక్ చేయరు. బట్ యాక్చువల్గా చెప్పాలంటే వాస్తుని మనం ఆస్ట్రాలజీ తోటి లింక్ చేయాలి. సార్ నా వాయిస్ అందరికీ వినబడుతుందా? వినబడుతుందండి, వినబడుతుంది. ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే ఆస్ట్రాలజీ తోటి లింక్ చేయాలని నేను నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను. నేను 1999-2000 నుంచి నేను వాస్తు చదవడము చూడడం మొదలెట్టాను. కానీ ఎప్పుడూ కూడా ఒక 7-8 ఇయర్స్ వరకు వాస్తు మీదే ఎక్కువగా నేను రీసెర్చ్ చేసినప్పుడు, రీసెర్చ్ అంటే పిహెచ్డి కాదు, ప్రతిదీ అబ్జర్వ్ చేస్తుండేవాళ్ళు. ఎవరి ఇంటికి వెళ్ళినా ఏది చేసినా, ఎందుకంటే తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో ఏమేం జరిగాయి అనేది మనకు తెలుసు. ఈ ఇంటి మూలానే జరిగిందా అనేది నేను ఎప్పుడు అనలైజ్ చేసుకుంటుంటే ఒక పర్టికులర్ పాయింట్కి వచ్చిన తర్వాత నాకు ముందుకు వెళ్ళేది కాదు.
ఆ వాస్తులో ఎందుకు జరిగింది ఆ ఇన్సిడెంట్? బాగుంది కదా, పోనీ బాగలేదు, ఆ ఇన్సిడెంట్ ఎందుకు జరగలేదు అనే కన్ఫ్యూజన్ ఒకటి ఉండేది నాకు. స్లోగా చేస్తున్నప్పుడు ఓకే, వాస్తు అనేది ఇది ఇండిపెండెంట్ కాదు, ఇది ఇంకో దాంతో కలిసి ఉంది అని నాకు అర్థమైంది. అదే ఆస్ట్రాలజీ. తర్వాత ఆస్ట్రాలజీ స్టార్ట్ చేశాను 2011లో ఉస్మానియా యూనివర్సిటీలో. అప్పుడు తెలిసింది ఏంటంటే బేస్ వాస్తు కాదు, బేస్ అనేది ఆస్ట్రాలజీ. ఎందుకంటే ఈ కాలంలో చాలా మంది వాస్తు కన్సల్టెంట్ అనే పెట్టుకుంటున్నారు, కానీ ఒక్క వాస్తు కన్సల్టెంట్ 100% వాస్తుని తీయలేడు. ఎందుకంటే బేస్ వచ్చి ఆస్ట్రాలజీ. ఎందుకంటే ప్రతిరోజు మనకి జరిగే మంచి కానీ చెడు కానీ మన యొక్క దశ భుక్తి అంతర మీదనే ఆధారపడి ఉంటుంది, వాస్తు కాదు. కానీ మరి వాస్తుకి ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది మనం తెలుసుకుందాం ఇప్పుడు. మనకి ఏదైనా సరే ట్రాన్సాక్షన్, ఒక పెళ్లి జరిగినా లేదంటే ఒక మంచి కానీ చెడు కానీ జరిగినా మన జీవితంలో మన యొక్క ఏం దశ నడుస్తోంది, ఏం భుక్తి నడుస్తోంది, ఏం అంతరం నడుస్తోంది అనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. మంచి జరిగితే మనం ఎప్పుడు కూడా ఆలోచించము, కానీ చెడు జరిగితేనే మనకి ప్రాబ్లం వస్తుంది. సో అందరు ఏం చేస్తున్నారంటే వాస్తు ఫాలో అవ్వండి అంటున్నారు. బట్ బేసిక్గా చూసుకుంటే ఆస్ట్రాలజీ అనేది ఒక చెట్టు అనుకుందాం. చెట్టుని కొమ్మలు లేకుండా మనం ఊహించలేము. వితౌట్ బ్రాంచ్ దెర్ ఇస్ నో ట్రీ. అలాగే బ్రాంచెస్ చెట్టు లేకుండా ఉండదు, కానీ బేస్ ఏంటి? చెట్టు అంటే ఆస్ట్రాలజీ. ఎందుకంటే మనకు జరిగే ఈవెంట్స్ అన్నీ కూడా మన దశాభుక్తి అంతరం మీదనే అవుతుంది. సో ఈ బ్రాంచెస్ ఏంటి అంటే నథింగ్ బట్ మనం చదివే మంత్రాలు కానీ, హోమాలు కానీ, జపాలు కానీ, రత్నశాస్త్రం కానీ, పరిహారాలు కానీ, వాస్తు కానీ, ఏదైనా సరే ఈ బ్రాంచెస్. సో బ్రాంచెస్ లేకుండా చెట్టు లేదు, చెట్టు అనేది బ్రాంచెస్ లేకుండా లేదు. ఇట్ ఈస్ ఇంటర్ డిపెండెంట్. కాబట్టి బేస్ ఏంటంటే వేర్ల మీద ఆధారపడి కాండం మీదుగా మనకి కొమ్మలు వస్తాయి. కాబట్టి ఆస్ట్రాలజీలోంచే మనకి ఈ బ్రాంచెస్ వచ్చాయి. వాస్తు కానీ, రత్నశాస్త్రం కానీ, ఇతరత్ర హోమాలు, పూజలు. ఎవరైనా చెప్తుంటారు, మీకు దశ బాలేదండి, వెళ్ళి గుడికి వెళ్ళి 40 రోజులు ప్రదక్షిణాలు చేయండి అంటారు, లేదంటే ఈ హోమం చేయించండి అంటారు, లేదంటే ఈ గ్రహానికి ఈ పూజలు చేయించండి అంటారు. ఇవన్నీ కూడా వాస్తు జ్యోతిష శాస్త్రంలో ఇచ్చే రెమెడీస్కి పనికొచ్చేవి. సో రెమెడీస్ లేకుండా ఆస్ట్రాలజీ లేదు, ఆస్ట్రాలజీ లేకుండా రెమెడీ లేదు. సో ఇట్ ఈస్ ఇంటర్లింక్డ్. వాస్తు అనేది ఇంటర్లింక్డ్ విత్ ద జ్యోతిష శాస్త్రం. సో మీ దశాభుక్తిని బట్టే మీ వాస్తుంది, కానీ వాస్తుని బట్టి మీ దశాభుక్తి అంతరం లేదు. ఇది ఫస్ట్ తెలుసుకోవాలి. ఎవరన్నా ఇక్కడ వాస్తు కన్సల్టెంట్స్ మాత్రమే ఉంటే అన్యదా భావించద్దు, బట్ మీరు కూడా తెలుసుకొని ఆ తర్వాత మనం డిస్కస్ చేద్దాం. సో వాస్తు ఈజ్ ఇంటర్ డిపెండెంట్. సరే, దశాభుక్తి అంతరా బాగాలేకపోతే మనము రత్నశాస్త్రం ఫాలో అవ్వచ్చు, లేదా హోమాలు, జపాలు, మంత్రాలు ఫాలో అవ్వచ్చు. అది 40 రోజులు, లేదంటే 2 వారాలు, లేదా 15 రోజులు చేయమంటారు. అదే ఈజీ కదా ఈ వాస్తు కంటే అని అనుకోవచ్చు. కానీ దశాభుక్తుల్ని బట్టి పరిహారాలు మారుతూ ఉంటాయి. ఈరోజు ఎవరికన్నా శని మహాదశ నడుస్తుంటే ఏం చెప్తారు? నీలం పెట్టుకోండి అంటారు. అది అయిపోయిన తర్వాత ఏం చేయాలి? మళ్ళీ బుధ దశ వస్తుంది, అప్పుడు మళ్ళీ పచ్చ పెట్టుకోండి అంటారు. అంటే ఇది ఎవ్రీ నవ్ అండ్ దెన్ మనం మారుతూ ఉండాలి. ప్లస్ ఎక్కడో ఉన్న గ్రహాలు మన మీద పనిచేస్తున్నాయి, కానీ ఆ దశాభుక్తి అంతర్లు వచ్చినప్పుడు మనం 15 రోజులు, 20 రోజులు, నెల రోజులు మనకి చెప్పినట్టుగా పరిహారాలు చేసుకుంటాం, కానీ మన చేతిలో ఏమీ ఉండదు. మంచి జరగచ్చు, జరగకపోవచ్చు, చెడు జరగచ్చు, జరగకపోవచ్చు. మరి అవి ఎందుకు ఫాలో అవ్వాలి? వాస్తు ఎందుకు ఫాలో కాకూడదు? వాస్తు ఎందుకు ఫాలో అవ్వాలి అంటే, ఇప్పుడు మీకు ఏదన్నా మంచి దశ వచ్చింది, మీకు ఏదన్నా ఒక యోగకారక దశ వచ్చినప్పుడు మీకు ఆ దశలో మంచి జరుగుతుంది. పొరపాటున ఏదన్నా అష్టమ, షష్టమ, వ్యయాధిపతి దశలు వచ్చినప్పుడు డిపెండ్స్ ఆన్ యువర్ హరోస్కోప్, చెడు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. మరి మనం ఏం చేయగలం? పరిహారాలు చేయమంటారు, చేసేస్తాం. అది ఆ దశ నడుస్తున్నంత కాలం మనం చెయ్యం. ఏదో దశ స్టార్ట్ అయినప్పుడు నెల రోజుల ముందో, లేదంటే ఒక 6 నెలల తర్వాత ఇది చెయ్యండి, 40 రోజులు చేయండి, 20 రోజులు చేయండి అని చెప్పేస్తారు, చేసేస్తాం, దానాలు ఇచ్చేసుకుంటాం, అయిపోతుంది. కానీ మన చేతిలో ఏముంది? తర్వాత మన చేతిలో ఏం లేదు.
వాస్తు శాస్త్రం అనేది మన చేతిలో ఉంది. వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకోవడం కాదు, మనం వాస్తుని ఫాలో అవుతేనే మనకి రిజల్ట్ వస్తుంది. సో రత్నశాస్త్రం ప్రకారం ఉంగరం పెట్టుకుంటే మనకి మంచి జరుగుతుందా అంటే చెప్పలేం. కానీ వాస్తు ప్రకారం కనుక మీరు ఇల్లు కట్టుకుంటే, మీరు కట్టుకొని తర్వాత ఫాలో అవుతే, సార్ కట్టుకున్నంత మాత్రాన కూడా మనకి వాస్తు పనిచేయదు. చాలా మంది అంటుంటారు, సార్ వాస్తు ప్రకారం ఇల్లు కట్టామండి కానీ ఏమీ జరగట్లేదు, ఇంట్లో పెళ్ళిళ్ళు కావట్లేదు, మా అబ్బాయికి ఉద్యోగం రావట్లేదు. అవుతున్నారా అనేది ముఖ్యం. ఫాలో అయితే వాస్తు శాస్త్రము మీ ఇల్లు మిమ్మల్ని రక్షించినంతగా ఇతర పరిహారాలు మిమ్మల్ని రక్షించవు. ఇది నేను నా అనుభవంలో తెలుసుకున్నాను. అందుకని ప్రాక్టికల్ అని పెట్టించాను నేను. ఎందుకంటే థియరీ పుస్తకాలు మీకు దొరికితే ఎన్నైనా చదువుకోవచ్చు, కానీ అనుభవం అనేది తెలీదు, చెప్తేనే మనకి తెలుస్తుంది. అందుకని నా అనుభవపూర్వకంగా నేను చెప్తుంది ఏంటంటే, దశ బాలేకపోయినా మీ ఇల్లు గనక బాగుంటే మిమ్మల్ని ఇల్లు రక్షిస్తుంది. సార్ హాస్పిటలైజ్ అయిపోయాడు సార్, అతను హార్ట్ అటాక్ వచ్చింది, అది మీ దశ బాలేదు. కానీ మీ ఇల్లు బాగుంటే పోడు, ఇంటికి తిరిగి వస్తాడు. ఇది మనం తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ మరి దశ ఎందుకు సపోర్ట్ చేయట్లేదు, దిశ ఎందుకు సపోర్ట్ చేస్తుంది అని చెప్పాలి అంటే, ఇక్కడ చిన్న కాంట్రవర్సీ ఏంటంటే, అందరూ దశ ముఖ్యమా దిశ ముఖ్యమా అంటారు. 100% దశ ముఖ్యమే, ఎందుకంటే దశ లేకుండా దిశ లేదు. కానీ మీరు దిశని గనక ఫాలో అయితే, దశ బాగలేకపోయినా మిమ్మల్ని దిశ రక్షిస్తుంది. ఎలాగో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎవరికన్నా గురు మహర్దశ నడుస్తోంది అనుకుందాం. గురువు గనక ఆ పర్టికులర్ లగ్నానికి యోగకారకుడైతే పర్లేదు, మంచి చేస్తాడు. అదే అష్టమాధిపతి అయితే, అదే షష్టాధిపతి అయితే, అదే వ్యయాధిపతి అయితే మంచి చేస్తాడా? ఎందుకంటే జనరల్ అపోహ ఏంటంటే, గురు భగవానుడు సాత్విక ప్లానెట్ ప్లస్ బెనిఫిక్ ప్లానెట్, సో గురు దృష్టి లగ్నం మీద ఉంటే చాలు అని అనుకునే వాళ్ళు 100లో 99 మంది ఉన్నారు. కానీ అది నిజం కాదు కదా. మరి గురు భగవానుడు మార్కాన్ని ఇవ్వట్లేదా? మార్కం అంటే మరణం. గురుదశలో మరణించిన వాళ్ళ జాతకాలు నా దగ్గర ఉన్నాయి, మరి ఎందుకు ఇస్తున్నాడు? సో ఆ జాతకంలో ఆ గ్రహం మంచి అయితే మంచి చేస్తాడు, చెడు అయితే చెడు చేస్తాడు. సో గురు భగవానుడైనా సరే, శని భగవానుడైనా సరే, శని మ్యానిఫిక్, అరే శని దశ వచ్చేసింది, 7.5 వచ్చేసింది అని భయపడతారు. కాదు, అన్ని గ్రహాల్లోకి 100% రిజల్ట్ ఇచ్చేది ఒక్క శని భగవానుడే. కాకపోతే మీకు జీవితం అంటే ఏంటో నేర్పించి, మీకు గత 7 లేదా 10 సంవత్సరాల నుంచి ఏదైతే ఆపాడో మొత్తం ఇచ్చేస్తాడు మీకు. కాకపోతే జీవితం గురించి తెలియజేస్తాడు. అదొక్కటే శని భగవానుడు చేసే ఇబ్బంది మనకి. అదర్వైజ్ 100% రిజల్ట్ ఇచ్చేది శని భగవానుడు. సరే, అలాంటప్పుడు గురు భగవానుడి యొక్క దశ కానీ లేదంటే శని భగవానుడి యొక్క దశ గనక వచ్చినప్పుడు, వాళ్ళు ఆ జాతకంలో గనక మంచి వాళ్ళు, యోగకారకులు లేదంటే కేంద్ర కోణాధిపతులు అయితే మనకి బాగానే చేస్తారు. అదే వాళ్ళు షష్టాష్టక వ్యయాధిపతులు అయితే మనం ఏం చేయలేము. పరిహారాలు చెప్తే పరిహారాలు చేసుకోవడం, తర్వాత దేవుడి మీద భారం వేసి రోజు దైవధ్యానం చేసుకోవడమే. కానీ మరి చెడు జరగకుండా ఉంటుందా అంటే ఉంటుంది, అది కూడా తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే షష్టాష్టక వ్యయ వీళ్ళు కాబట్టి అది మన చేతిలో లేదు. దానికి ఏం చేస్తున్నాం మనం? ఎవరో రత్నశాస్త్రం చెప్తారు, పెట్టుకుంటాము, లేదంటే పూజలు పునస్కారాలు చెప్తారు, చేసుకుంటాము, హోమాలు చేస్తాము, ఏదో చేస్తాం, రోజు గుడికి వెళ్ళి తిరుగుతుంటాము. బట్ రోజు గుడికి వెళ్ళి మనం వెళ్ళగలమా? ఏదో ఒక ఇబ్బంది వస్తుంది, వెళ్ళము, కంటిన్యూ చేయలేము ఒక్కొక్కసారి. మరి అటువంటి పరిస్థితి ఏంటి? అందుకనే ఏవైతే ఈ బ్రాంచెస్ ఉన్నాయో, పరిహారాలకి చెప్పబడిన ఈ బ్రాంచెస్, రత్న, ఇవన్నీ మన హోమాలు, జపాలు, తపాలు, వాస్తుశాస్త్రంలో వాస్తు శాస్త్రానికే ఇంపార్టెన్స్ వచ్చింది లేదా ఇచ్చారు. ఎందుకు అంటే, మనము కనుక ఇంటిని వాస్తు శాస్త్ర ప్రకారం కట్టుకుంటే, అంటే జ్యోతిష శాస్త్రంలో ఏవైతే 9 గ్రహాలు ఉన్నాయో, వాస్తు శాస్త్రంలో కూడా అవే 9 గ్రహాలని అన్ని దిక్కులకి పంచారు.
సో జ్యోతిష శాస్త్రంలో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికన్నా ఒక యోగకారక దేశ ఫర్ ఎగ్జాంపుల్ శుక్ర భగవానుడు తీసుకోండి. శుక్ర భగవానుడు కనుక యోగకారకుడైతే అతని దశ యోగిస్తుంది. బట్ అతనికి జీవితంలో కనుక ఆ యోగకారక దశ రాకపోతే ఏ 70 ఏళ్లకో 80 ఏళ్లకో వస్తుంది. రావాల్సింది చక్కగా ఏ 20 ఏళ్లకో 30 ఏళ్లకో వస్తే ఒక 20 ఏళ్ల యోగకారక దశను అనుభవించవచ్చు. బట్ అదే 70 ఏళ్లకు వస్తే లాభం ఏంటి? లేదండి అంతర్దేశాలు వస్తాయి కదా గ్రహాల్లో అంటే ఓకే, అంతర్దేశం ఎంత వస్తుంది? మ్యాక్సిమం వస్తే శుక్ర మ్యాక్సిమం 3.5 months వస్తే ఇయర్స్ వస్తుంది. అంతకు మించి ఎక్కువ రాదు కదా. మరి ఆ యోగకారక దశ రాకుండా అతని అంతర్దేశ వస్తే 20 ఏళ్ల అదృష్టాన్ని 3.5 ఏళ్ళకి కుదించేశాం కదా. అదే శుక్ర భగవానుడు అష్టాధిపతో షష్టాధిపతో అయితే మరి ఆ బాధలు అనుభవించాలి కదా. అందుకని మీరు వాస్తు శాస్త్ర ప్రకారము శుక్రుడికి మన ఈ నవగ్రహాలకి ఇచ్చిన దిక్కుల్ని వాస్తు శాస్త్ర ప్రకారం కనుక ఇల్లు కట్టుకుంటే మీకు వాళ్ళ దశలు కనుక వచ్చినప్పుడు ఒకవేళ గురు భగవానుడు యోగకారకుడు గనక లేదా మంచివాడు గనక అయితే మీ జాతకంలో గురుడికి ఇచ్చిన ఈశాన్యం గనక మీరు వాస్తు శాస్త్ర ప్రకారం కట్టుకుంటే మీకు ప్లస్ ఇంటూ ప్లస్ ఏమవుతుందంటే డబుల్ అవుతుంది. అంటే మీరు ఎఫర్ట్స్ 100% పెట్టాల్సిన చోట మీరు 60% పెడితే మీకు రిజల్ట్ వస్తుంది. అదే యోగకారకుడి దశ వచ్చింది, మీకు ఈశాన్య లోపం ఉంది. సో మీకేమవుతుందంటే ఆ రిజల్ట్ 100% రాదు, 60% వస్తుంది. మీకు జూపిటర్ అష్టమాధిపతి ఈశాన్యం లోపించింది, రిజల్ట్ మైనస్ డబుల్ అవుతుంది. లేదండి మాకు గురు భగవానుడు బాగాలేదు కదా అందుకని మేము ఉంగరం పెట్టించుకున్నామండి, శని భగవానుడు బాగాలేదండి అందుకని నీలం పెట్టుకున్నామండి మాకు జ్యోతిష్యులు చెప్పారు. అది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? అక్కడ ఆల్రెడీ మీకు ఆ గ్రహము అష్టమాధిపతి, అతనికి మీరు అష్టమాధిపతి ఉంగరం పెట్టించుకుంటే అష్టమాధిపతిని మీరు బలవంతుణ్ణి చేస్తున్నారా వీకుని చేస్తున్నారా? మనం ఉంగరాలు పెట్టుకునేది ఆ గ్రహాన్ని బలంగా చేసి రిజల్ట్ రావడానికి. మరి అష్టమాధిపతికి ఉంగరం పెట్టుకొని అతని దశలో మనం అతన్ని బలవంతుణ్ణి చేసి మనము ఇంకా నెగిటివ్ రిజల్ట్ ఎందుకు పొందాలి? అదే వాస్తు శాస్త్రంలో అదే గురు భగవానుడు గనక అష్టమాధిపతి అయితే ఆ ఈశాన్యాన్ని గనక మనం సరి చేసుకుంటే అక్కడ వీక్గా ఉన్న మనల్ని ఈ ఇల్లు న్యూట్రలైజ్ చేస్తుంది. నేను తగ్గిస్తుందని చెప్పట్లేదు, అంటే పోతూ పోతూ కింద పడి కాళ్ళు ఇరగొట్టుకునేవాడు మెల్లగా జారి జస్ట్ కాళ్ళు చేతులు దోక్కుపోతాయి. ఈవెంట్ ఎప్పుడు ఆగదండి, గుర్తుపెట్టుకోండి. అది జ్యోతిష్యం కానీ వాస్తు కానీ నేను చెప్పాను కాబట్టి అతను సీఎం అయ్యాడు, నేను చెప్పాను కాబట్టి అతను చావు నుంచి బయటకు వచ్చాడు అంటే అది తప్పు. మీకు ఆ యోగం లేనిది మీకు అది రాదు. మీకు ఫస్ట్ ఆ యోగం ఉండాలి, తర్వాత మిమ్మల్ని గైడ్ చేసేవాళ్ళు కరెక్ట్గా ఉండాలి. సో మీకు ఈ విధంగా మిమ్మల్ని ఇల్లు కాపాడుతుంది. అందుకని మీకు యోగకారక దశ వస్తుందో లేదో మీ జీవితంలో, లేదు అష్టమాధిపతి దశ కరెక్ట్గా మీరు 20 ఏళ్ళు ఉన్నప్పుడు మీకు శుక్రుడు అష్టమాధిపతి అంటే 20 నుంచి 40 ఏళ్ళు అంటే 20 ఏళ్ళ దశ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. అంటే అక్కడే పెళ్ళి అయిపోవాలి, అప్పుడే చదువు అయిపోవాలి, అప్పుడే ఉద్యోగం రావాలి, అప్పుడే పెళ్ళి అయిపోవాలి, అప్పుడే పిల్లలు పుట్టాలి 20 ఏళ్లలో. కానీ ఆ దశ మంచిగా లేకపోతే అవన్నీ జరుగుతాయా? అదే శుక్రుడికి సంబంధించిన ఆగ్నేయం కనుక పాడైతే ఇంకా నరకం. ఎందుకంటే మిమ్మల్ని దశ సపోర్ట్ చేయట్లేదు. సరే పరిహారాలు ఏవో చేసుకుని ఉంటారు, శుక్రుడికి ఏవో పరిహారాలు చెప్పారు చేసుకుంటూ ఉంటారు. ఒకరోజు పోతారు, ఒకరోజు పోరు, ఒక్కోసారి కుదరకపోవచ్చు, ఒకరోజు వర్షం పడవచ్చు, ఒకరోజు ఎండ ఎక్కువ ఉండొచ్చు, లేడీస్కి అయితే 3 రోజులు ప్రాబ్లం రావచ్చు, చేయలేకపోవచ్చు. ఏం చేస్తారు? అందుకని మనం కట్టుకునే ఇల్లు నవగ్రహాలుకి ఇచ్చిన అన్ని దిశల్ని గనక మనం జాగ్రత్తగా వాస్తుశాస్త్ర ప్రకారం కట్టుకుంటే మీకు దశ గనక సపోర్ట్ చెయ్యకపోయినా ఇల్లు న్యూట్రలైజ్ చేస్తుంది. అక్కడ దశ బాగుంటే ఇక్కడ మీకు ఇది ప్లస్ చేస్తుంది. అంటే మీరు 100% ఎఫర్ట్ పెట్టాల్సిన చోట 40-60% పెడితే మీకు మంచి రిజల్ట్ వస్తుంది. అరే వీడు ఏమీ చదవకుండా పోయి రాశాడండి, వీడికి మంచి మార్కులు వచ్చే నాకు రాలేదు అనుకుంటాం. ఈ మాట మనం వింటుంటాం, అది తప్పు. అతనికి దశ బాగుండుంటుంది, ఇల్లు బాగుండుంటుంది. నేను ఎంత కష్టపడ్డా నాకు తక్కువ మార్కులు వచ్చాయి, అయితే నీకు దశన్నా బాగుపోయి ఉండాలి, లేదా నీ ఇల్లన్నా బాగుండకపోయి ఉండాలి. ఇది కనుక అర్థం చేసుకుంటే, ఇది నేను నా అనుభవంతో ఒక వాస్తుని చూస్తున్నప్పుడు నాకు
ఒక పాయింట్కి వచ్చి ఆగిపోయేది. ఎప్పుడైతే ఆస్ట్రాలజీ నేర్చుకుని లింకింగ్స్ చేయడం మొదలెట్టానో 100% నాకు రిజల్ట్ వస్తుంది. సో నేను ధైర్యంగా చెప్పగలను, నో నో నో, ఇల్లు కాదండి, నేను ఎవరింటికి వెళ్ళినా ఫస్ట్ ఇల్లు చూసిన తర్వాత ఓకే మీ జాతకం ఇవ్వండి చూస్తాను, ఓకే, సో ఇది ప్రాబ్లం అని తెలుస్తుంది. ఒక జాతకము ఒక వ్యక్తికి సంబంధించి, మీ జాతకం మీది, నా జాతకం నాది. కానీ వాస్తు అలా కాదు. వాస్తు అంటే ఆ ఇంట్లో ఎంతమంది ఉంటే ఆ అందరి మీద ఆ వాస్తు ప్రభావం ఉంటుంది. అది సొంతిల్లా అద్దిల్లా అనేది తేడా లేదు. ఎవరైతే ఆ ఇంట్లో ఉంటున్నారో వాళ్ళ మీద ఆ ఫోర్సెస్ 100% పనిచేస్తాయి. అది కూడా వాళ్ళ యొక్క దశాభుక్తి అంతర్ల మీదనే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఒక వ్యక్తికి రోగం వస్తుంది, ఇంకొక వ్యక్తికి రోగం రావట్లేదు. మరి ఎందుకు రావట్లేదు? మరి వాస్తు పనిచేస్తే అందరి మీద ఒకలాగా పనిచేయాలి కదా. ఒకరికి రోగం వస్తుంది, ఇంకొకరికి రావట్లేదు. ఉన్న ఇద్దరు పిల్లల్లో ఒకతను బాగుంటున్నాడు, ఇంకొకతను బాగుండట్లేదు. ఎందుకు మరి? సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఆస్ట్రాలజీ, నాట్ ఆన్ ద వాస్తు. వాస్తు అనేది ఓన్లీ సపోర్ట్. ఎన్నైతే బ్రాంచెస్ ఉన్నాయో అన్నిట్లలోకి కల్లా వాస్తు ఇస్ ద బెస్ట్ సపోర్ట్ అనేది నేను భావిస్తాను. అందుకని ఆస్ట్రాలజీ ఫాలో అవ్వాలి, నమ్మితే వాస్తు ఫాలో అవ్వాలి. ఒక్క వాస్తుని ఫాలో అయితే మాత్రం మీకు రిజల్ట్ రాదు. ఎంత వాస్తు ప్రకారం కట్టుకున్నా మీకు ఆ ఫలితాలు రావు. కట్టుకోవడం ఒక వంతు, దాన్ని ఫాలో అవ్వడం ఒక వంతు. ఎగ్జాక్ట్గా నిన్ననే ఒక ఇంటికి వెళ్ళాను, అక్కడ అత్తాపూర్లో, అగర్వాల్స్. ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు, జస్ట్ 500 yards. ఆ ఇల్లు చూస్తే రాజమహల్లా ఉంది, అది వేరే విషయం. సో ఇంటికి వెళ్ళంగానే ఓనర్స్ ఇద్దరు బయటకు వచ్చారు, వైఫ్ అండ్ హస్బెండ్. రండి సార్ లోపల రండి అనేసి వాళ్ళు తూర్పు ఇంటికి ఉత్తరం ద్వారం నుంచి తీసుకెళ్తున్నారు. తూర్పు ద్వారం వేసింది. నిన్న ఈ తలుపు ఎందుకు మూసేశారు అంటే, మాకు మా ఆస్ట్రాలజర్ చెప్పాడండి తలుపు మూసేయమన్నారు. ఇష్టం. ఫర్గెట్ అబౌట్ ఆస్ట్రాలజీ అండ్ వాస్తు. అసలు తూర్పు తలుపు మూయడం ఏంటి? మనకి సూర్యకిరణాలు వచ్చేదే తూర్పులోంచి, వెలుగు వచ్చేదే తూర్పులోంచి పొద్దున్నే. ఎప్పుడైతే వాళ్ళు తూర్పు తలుపు మోయడం మొదలెట్టారో, అంటే డిస్కషన్ చేసిన తర్వాత వాళ్ళు అనలైజ్ చేసుకుంటే నా ముందే వాళ్ళు ఎప్పుడైతే తలుపులు మోయడం మొదలెట్టారో అప్పుడు ఒక 4-5 నెలల నుంచి వీళ్ళకి ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యాయి. 4 years నుంచి. నేను అదే చెప్పాను, జ్యోతిష్యం వాస్తు పక్కన పెట్టండి, అసలు తూర్పు తలుపు మోయడం ఏంటండి తప్పది. సరే, మీ ఆస్ట్రాలజీ ఏ ఉద్దేశంతో చెప్పాడో మీ జాతకాన్ని బట్టి చెప్పుండొచ్చు, దాన్ని పక్కన పెట్టండి. బస్ తూర్పు తలుపు తెరవండి అని ఇమీడియట్గా తెలిపించాము. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఇల్లు అంతా చూసాను, ఇల్లు బాగుంది, ఇంట్లో ప్రాబ్లం ఏం లేదు. మరి ఎందుకు వస్తున్నాయి ప్రాబ్లమ్స్ అంటే, సరే ఏదైనా ప్రాబ్లం అయిందా? నా స్క్రీన్ కదులుతుంది. లేదు సార్. రైట్, ఓకే. తూర్పు అంటే జనాలు ఎలా అయిపోయారంటే, ఈశాన్యం అంటే చాలా మంచిది, నైరుతి అంటే చాలా చెడ్డది. నైరుతిని మూసేయండి, ఈశాన్యాన్ని తెరిచేయండి. ఇది బాగా అలవాటైపోయింది ఈ కాలంలో. అంటే తలనొప్పి వస్తే సారడని వేసుకోండి అంతే. సో ఉత్తర ఈశాన్యము, తూర్పు ఈశాన్యం అనేది అందరి దృష్టిలో చాలా మంచిది అయిపోయింది. అక్కడ ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు, తలుపు తెరిచేసేయాలి, అక్కడి నుంచి నడవాలి అనేది ఒక పద్ధతి. ఇది అలవాటైపోయింది అందరికీ. మీరు అన్నట్టు అందరికీ వాస్తు తెలుసు కదా, ఇదే ప్రాబ్లం. తూర్పు ఇంటికి ఉత్తర ఈశాన్యంలో నుంచి వెళ్ళేవాళ్ళు ఎంతమంది బాగున్నారు అనేది ఈ రోజు నుంచి మీరు అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే తూర్పు ఇంటికి ఉత్తర ఈశాన్య ద్వారం అనేది ఇట్ ఈజ్ ఏ యాంటీ క్లాక్. అది ఎలా అవుతుంది అనేది మనం తర్వాత తెలుసుకుందాం. నేను ఓవరాల్గా వాస్తుని మనం ఫాలో అవ్వాలి అనేదే నేను చెప్తున్నా ఇక్కడ, అంతే. ఎందుకంటే ఒక్క గంటలలో మనం 6 నెలల్లో నేర్చుకోవాల్సిన వాస్తుని నేర్చుకోలేము. వాడు వాస్తు యొక్క ఇంపార్టెన్స్ తెలుస్తుంది చెప్తున్నాను అంతే. ఏదో జ్యోతిష్యంలో దశ బాగాలేదు, వాళ్ళు పరిహారాలు చేసామన్నారు, చేశాను చాలా బాగుంది అంటే కుదరదండి. వాస్తులో కూడా అంతే. వాస్తు ప్రకారం ఇల్లు కట్టేసాను, ఆయన వచ్చి చెప్పాడు, మాడిఫై చేశాను, ఇంకా రేపు నుంచి మంచి జరుగుతుందంటే కాదండి. వాస్తులో మనం కంపల్సరీగా పాటించాల్సిందే. సో తూర్పు ఇంటికి ఉత్తర సింహద్వారం అనేది ఇట్స్ ఏ నథింగ్ బట్ నీచ స్థానం అనుకోండి. ఎవరన్నా వాస్తు వాళ్ళంటే నాతో కొట్లాడతారు, ఇప్పుడు మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఎప్పుడు కూడా ఇట్ ఈస్ ఏ యాంటీ క్లాక్. మీకు ఎప్పుడు గుడ్ రిజల్ట్ ఇవ్వదు, మంచి ఫలితాలు ఇవ్వదు.
ఇది చాలా తక్కువ మంది అబ్జర్వ్ చేస్తారు. శాస్త్రంలో చెప్పింది, నేను కనుక్కున్నది కాదు. బట్ ఆ పాయింట్ ఎవరు కూడా స్ట్రెస్ చేయరు దాన్ని. ఇంకోటి ఏం చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ దక్షిణం రోడ్ అనుకోండి, ఉత్తర ఈశాన్యం మంచిదని చెప్పి ఉత్తర ఈశాన్యం సింహద్వారంలోంచి వెళ్తారు ఇంట్లోకి. ఎప్పుడూ కూడా ఇంటికి వెనక నుంచి వెళ్ళకూడదు, ఇంట్లో ప్రవేశించకూడదు. ఇది ఎవరు చెప్పరు. ఇల్లు వాస్తు ప్రకారం కట్టామండి, రిజల్ట్ రావట్లేదు. అది మీ రోడ్ ఏంటి సార్? మాది దక్షిణం రోడ్ అండి. దక్షిణంలో ద్వారం ఉందా? లేదండి, పెట్టించలేదండి. ఎక్కడ పెట్టించారు? తూర్పు ఈశాన్యంలో పెట్టించారండి, ఉత్తర ఈశాన్యంలో పెట్టించారండి. బట్ తూర్పు ఈశాన్యము యాంటీ క్లాక్, ఉత్తర ఈశాన్యము యాంటీ క్లాక్. ఎంతమంది చెప్తారు ఇది? ఇది శాస్త్రంలోనే చెప్పింది, నేను కనుక్కోలేదు. నేను అబ్జర్వేషన్లో నేను ప్రాక్టికల్గా తెలుసుకున్నాను. ఎప్పుడు కూడా ఇంటిలోకి క్లాక్ వైజే వెళ్ళాలి, దట్స్ ఆల్. యాంటీ క్లాక్ వెళ్ళకూడదు. అది ఎంత ఈశాన్యమైనా, తూర్పు ఈశాన్యమైనా, ఉత్తర ఈశాన్యమైనా. ఎంతమంది చెప్తారు అది? ఎవరు చెప్పరు. కానీ ఉత్తర ఈశాన్యం, తూర్పు ఈశాన్యం. అందుకనే వాస్తుని మనం ఫాలో అవ్వాలి. తూర్పుకి ఉత్తరం పనికిరాదు, దక్షిణానికి తూర్పు పనికిరాదు. కానీ మనం వెళ్ళేది ప్రతిరోజు అలాగే వెళ్తాం. దక్షిణం ఇంట్లో ఉన్న వాళ్ళని ఇప్పుడు మీరు ఆలోచించండి, అలాగే తూర్పు ఉన్న వాళ్ళని చూడండి, కొంతమంది ఇలాగే అవుతారు, మనకి రిజల్ట్ రాదు. సో మీ దశ బాగున్నా మీ నడక బాలేదు కాబట్టి మీకు 100% రిజల్ట్ రావట్లేదు. అదే దశ బాలేదు, మీ నడక బాలేదు ఇంట్లో, మీకు ఎప్పుడూ నెగిటివ్ రిజల్ట్. సార్ వాస్తు మూలాన మరణాలు వస్తాయా అంటే వాస్తు మూలాన మరణాలు రావు. దయచేసి ఇది ఒకటి తెలుసుకోండి. ఇంట్లోకి వెళ్ళంగానే అతను పోయాడండి, ఇంట్లోకి వెళ్ళంగానే అబ్బాయికి ఏదో వచ్చి 2 నెలల్లో పోయాడు అంటే అది వాస్తు మూలాన కాదు. వాస్తు ఏం చేస్తుందంటే ఇబ్బందులు ఇస్తుంది. అంటే మరణం దాకా తీసుకెళ్లే ఇబ్బందులే ఇస్తుంది, కానీ మరణం ఇవ్వదు. ఎందుకంటే జీవితము డిపెండ్ అయింది దశాభుక్తి అంతర మీద. అక్కడ మీ దశ బాగాలేకపోయినా, ఇల్లు బాగాలేకపోయినా మరణం జరగచ్చు. కానీ ఒక్క ఇల్లే బాగాలేదు, దశ బాగుంది అంటే మీకు మరణం అనేది రాదు. మరణతుల్య కష్టాలను మాత్రమే వాస్తు ఇస్తుంది. సో వాస్తు ఇల్లు కట్టుకున్న 6 నెలలకు పోయాడు అంటే దయచేసి అది వాస్తు మూలాన కాదు. అది దశ, అతని యొక్క దశ, అతని యొక్క అంతర్దశ, అతని యొక్క విదశ మూలాన మాత్రమే జరుగుతుంది, వాస్తు మూలాన కాదు. ఇటువంటిది చాలా మందికి ఉంది ఇది మైండ్లో. అటువంటిది ఏదైనా ఉంటే దయచేసి తీసేసేయండి. వాస్తు మూలాన మరణాలు జరగవు. కాకపోతే ఇబ్బందులు అయితే, విపరీతమైన ఇబ్బందులు అయితే వస్తాయి, అందులో ఎటువంటి అనుమానం లేదు. కాబట్టి ఫైనల్గా మనం అనుకునేది ఏంటంటే వాస్తు అనేది దశతోటే లింక్ అయి ఉంది, కానీ ఒక్క వాస్తు మూలాన మాత్రం లైఫ్ డిపెండ్ అయ్యి లేదు. కాబట్టి నేను ఫస్ట్ చెప్పినట్టు దశ ముఖ్యము, దిశ కాదు అని చెప్పినా నేను దశను చూస్తున్నా. వేరే పరిహారాల కంటే కూడా ఎక్కువగా నేను దిశకే ప్రాముఖ్యత ఇస్తాను. ఫస్ట్ నా దగ్గరికి వచ్చి ఎవరన్నా ఇట్లా ఉందండి, ఇబ్బందులు ఉన్నాయంటే ఫస్ట్ జాతకం చూసి కరెక్ట్ వీళ్ళు చెప్పేదని తెలిస్తే నువ్వు ముందు రత్నశాస్త్రం పెట్టుకోలేదంటే ఈ పగడం పెట్టుకోలేదంటే ఇది పెట్టుకో అని చెప్పే బదులు ఒకసారి మీ ఇంటికి రావాలంటే మీ ఇల్లు చూస్తాననే చెప్తాను. ఆయన చూడంగానే అది కూలగొట్టు ఇది కూలగొట్టు అని చెప్పనవసరం లేదండి. కూలగొట్టడాలు కట్టడాలు అవసరం లేదు. అది మనల్ని భయపెట్టడమే తప్పించి, మనకున్న భయాన్ని ఎన్కాష్ చేసుకోవడమే తప్పించి కూలగొట్టిన అవసరాలు లేవు. పరిహారాలతోటి లేదా మన నడకను మార్చుకుంటే కూడా మీకు 100కి 200% రిజల్ట్ మారుతుంది. అయితే ఓవర్ నైట్ మారదు, ఓవర్ ఏ పీరియడ్ మారుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మీ మీద నెగిటివ్ ఫోర్సెస్ పనిచేస్తున్నప్పుడు అవి మళ్ళీ న్యూట్రల్కి వచ్చి మళ్ళీ మీకు పాజిటివ్ రిజల్ట్ రావడానికి ఇట్ విల్ టేక్ టైం. ఎందుకంటే మీకు దశ సపోర్ట్ చేయాలి, ఇల్లు సపోర్ట్ చేయాలి. కాబట్టి వాస్తు చూపించుకునే వాళ్ళు ఎవరన్నా మీ దగ్గరికి వాస్తు కన్సల్టెంట్స్ వస్తే వాళ్ళకి అడగకపోయినా మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి అది కూడా చూడమనండి. అప్పుడే మీకు 100% రిజల్ట్ వస్తుంది తప్పించి మామూలుగా రాదు. ఒక వాస్తు మీద ఎప్పుడు డిపెండ్ అవ్వద్దు. ఇక్కడ దాకా చెప్పిన దాంట్లో ఎవరికన్నా ఎటువంటి డౌట్స్ కానీ, అనుమానాలు కానీ, కన్ఫ్యూజన్స్ కానీ ఉన్నాయా? సార్ నేను ఒకటి సార్, ఇప్పుడు నడక మార్చమని చెప్పాల్సి వస్తే అపార్ట్మెంట్ లాంటి చోట్ల కుదరదు కదా సార్? ఓకే, నేను నెక్స్ట్ చెప్పబోయే టాపిక్కే వచ్చారు మీరు. ఓకే. అపార్ట్మెంట్స్లో మీరు వాస్తు చూపించి తీసుకున్నారా? ఎందుకంటే ఇక్కడ ఒక చాలా కన్ఫ్యూజన్ ఏముందంటే పేరుని బట్టి స్థలాన్ని సెలెక్ట్ చేసుకోవాలి.
చేస్తున్న తప్పు ఏంటంటే సార్ మాది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు మీద ఎప్పుడు స్థలం ఎప్పుడు కూడా ఇల్లు ఎప్పుడు కూడా నామ నక్షత్రం మీద ఆధారపడి ఉంటుంది, జన్మ నక్షత్రం కాదు. సో మీ పేరు మీద ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈస్ట్ ఫేసింగ్ గనక పనికి వస్తే బెస్ట్. అయితే నా దగ్గరకు వచ్చే వాళ్ళు ఏం చెప్తారు, సార్ నా పేరుని బట్టి చెప్పారు సార్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ బాగాలేదు అంటారు. గుర్తుపెట్టుకోండి, ఫ్లాట్ కాదు తీసుకోవాల్సింది, స్థలము ఈస్ట్ ఫేసింగ్ ఉందా లేదా. మీ పేరుకి సరిపోయేది ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి మీ తీసుకునే స్థలము అందులో 100 ఫ్లాట్స్ ఉండొచ్చు, దాన్ని పక్కన పెట్టండి. బట్ మీరు తీసుకున్న ఈ మధ్య టవర్స్ వస్తున్నాయి, 3-4 టవర్లు ఒక స్థలంలో. బట్ ఆ స్థలం ఈస్ట్ ఫేసింగా కాదా అనేది ఫస్ట్ చూసుకోవాలి, అంతేగాని మీ ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ అనేది కాదు. ఓకేనా? సో మీరు మీ స్థలంలో నుంచి బయటికి వెళ్తున్నప్పుడు, ఎందుకంటే మీ డైలీ బ్రెడ్ అండ్ బటర్ కి స్టార్ట్ అయ్యేది మీ గేట్ నుంచి బయటికి వెళ్ళేది, మీ ఇంట్లో నుంచి కాదు. ఈవెన్ ఇండిపెండెంట్ హౌస్ అయినా సరే మీ సింహద్వారం నుంచి కాదు స్టార్ట్ అయ్యేది, మీ గేట్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. సో మీరు గేట్ నుంచి ఎట్లా వెళ్తున్నారు అనేది ముఖ్యం. ఫర్ ఎగ్జాంపుల్ తూర్పు ఇల్లు అనుకోండి, సింహద్వారం నుంచి తూర్పు గేట్కి వచ్చాం ఈశాన్యంలో. ఈశాన్యం నుంచి మీరు ఉత్తరం వెళ్తున్నారా, ఈశాన్యం నుంచి మీరు దక్షిణం వెళ్తున్నారా అనేది ముఖ్యం. సార్ నాకు దక్షిణం పక్కే మెయిన్ రోడ్ ఉందండి, నేను అటుపక్కే వెళ్ళాలి అంటారు కొంతమంది. మీరు దక్షిణం వెళ్తే మీకు కలిసి రాదంటే ప్రాణాలు పోవండి. ఈ రోజు జరగాల్సింది రేపు జరుగుతుంది, రేపు జరగాల్సింది ఎల్లుండి జరుగుతుంది, అంతే కదా అని మీరు అనుకోవచ్చు. కాదు, 25 ఏళ్ళకి అవ్వాల్సిన పెళ్లి 28 ఏళ్ళకి వెళ్తుంది, తేడా ఉందా? పెళ్ళయింది, కాదని చెప్పట్లేదు, వాస్తుశాస్త్రం ఎప్పుడు నో అందు. కానీ 25 ఏళ్ళకి అవ్వాల్సింది 28 ఏళ్ళకి అవుతుంది. 28 ఏళ్ళకి పుట్టాల్సిన పిల్లలు 33 ఏళ్ళకి పుడతారు, తేడా ఉందా లేదా? లేదండి పుట్టారండి మా అమ్మాయికి పిల్లలు, మా అబ్బాయికి పిల్లలు, ఉందా లేదా తేడా? లేదండి మా అబ్బాయికి ఉద్యోగం రావట్లేదండి, లేదండి వచ్చిందండి, ఏం చేస్తున్నాడు? 25,000 అండి జీతం, మరి వాళ్ళ ఫ్రెండ్కి 50,000 వస్తుంది, ఇతనికి 25,000 వస్తుంది, తేడా ఉందా లేదా? సో ఇదేమవుతుందంటే మీ నడక కనుక బాగాలేకపోతే, అందుకే వాస్తులో నడక సింహద్వారం ఈ రెండూ ఇంపార్టెంట్. ఈ రెండే ఇంపార్టెంట్, ముందే చెప్తున్నా. మీ నడక బాగాలేకపోతే ఏమవుతుందంటే డిలే అయితే ఏమవుతుంది సార్ అని మీరు అనుకోవచ్చు. కాదు, మీరు ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాలి. ఎన్ని రోజులు పెడతారు ఎఫర్ట్స్? మిమ్మల్ని లాగేస్తూ ఉంటుంది కిందకి. మీరు ఎంత ఎఫర్ట్స్ పెడతారు? ఈ రోజు మీకు 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఉండొచ్చు, 5 ఏళ్ళు పెడతారు, 35 ఏళ్ళు 40 ఏళ్ళు ఇంకా ఎఫర్ట్స్ పెడతారు. మన వయసు పెరిగే కొద్దీ మీరు ఎఫర్ట్స్ పెట్టగలరా? మీ ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి. ఎన్ని రోజులు పెట్టగలరు? ఆ తేడా మీకు అప్పుడు తెలుస్తుంది. వాడు 25 ఏళ్ళ నుంచి 50,000కే వస్తాడు, వాళ్ళ ఫ్రెండ్ 50,000 నుంచి 4 లక్షలకి వెళ్తాడు, తేడా ఉంది కదా. సో నడక అనేది అంత ఇంపార్టెంట్. ఇంటిలో బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు, ముఖ్యంగా బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు ఎప్పుడూ కూడా ఇంట్లోకి క్లాక్ వైజ్ మాత్రమే ఎంటర్ అవ్వాలి. ఎందుకు? అదే మన ఎనర్జీ లెవెల్స్ని పెంచుతుంది. బయటికి వెళ్ళి మీ ఎనర్జీ లెవెల్స్ అన్ని ఖర్చు చేసి ఇంటికి వస్తారు, మళ్ళీ రేపొద్దున మీ జీవితం కోసం, మీ పోరాటం కోసం బయటికి వెళ్తారు. మీకు ఎనర్జీ వచ్చేది మీ ఇల్లు, మీ ఇంట్లో కూడా బెడ్రూమ్. సో మీ సింహద్వారం నుంచి మీ బెడ్రూమ్కి మీరు ఎప్పుడూ కూడా క్లాక్ వైజే వెళ్ళాలి. వెళ్ళకపోతే ఏమవుతుంది? ఏమీ కాదు, ప్రాణాలు ఏం పోవు, డిలీస్ అయితే. ఎంతో కష్టపడ్డాను సార్, రిజల్ట్ నాకు రాలేదు సార్, పక్కడికి వచ్చింది. ఇలాంటివి మనం వింటాం కదా, దానికి మెయిన్ రీజన్ ఇది. మీరు క్లాక్ వైజ్ నడవడం మొదలెట్టండి, తేడా మీరే గమనిస్తారు 4 నెలల్లో. సో నడక అంత ఇంపార్టెంట్. సో అపార్ట్మెంట్లో కూడా నా ఫ్లాట్లో నుంచి లెఫ్ట్ రైట్ వెళ్తున్నారు, దాని సంగతి మర్చిపోండి. మీరు కిందికి వచ్చి మీ కాంపౌండ్ వాల్ గేట్ నుంచి మీరు ఎటు వెళ్తున్నారు, తూర్పు ఉత్తరాలు వెళ్తున్నారా, పశ్చిమ దక్షిణాలు వెళ్తున్నారా అనేది చూడండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పశ్చిమ దక్షిణాలు వెళ్ళద్దు, అది మీకు డెవలప్మెంట్ని ఇవ్వదు. సార్ మా అమ్మాయి పెళ్లి కోసము వెళ్ళామండి, కాలేదండి పని. ఎటు వెళ్ళారు సార్? బయట నుంచి దక్షిణకి వెళ్ళాను సార్. కాదు పని, ఉత్తరం వెళ్ళండి లేదా తూర్పు వెళ్ళండి. సార్ తూర్పు సందే ఉంది సార్. ఓకే, అటువంటప్పుడు ఒక 4 అడుగులు తూర్పు వేసి అప్పుడు దక్షిణానికి వెళ్ళండి. సార్ చూసేవాళ్ళు పిచ్చోళ్ళు అనుకుంటారు సార్, అనుకోనివ్వండి. మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళు ఏమైనా వచ్చి సాయం చేస్తున్నారా? చెయ్యరు కదా. సో నడకకు అంత ఇంపార్టెన్స్.
సో ఫ్లాట్స్ లో చూడాల్సింది గేట్ నుంచి బయటికి, అంతేగాని ఫ్లాట్ నుంచి లెఫ్ట్ రైట్ అనేది మర్చిపోండి. ఇంకెవరికైనా అనుమానాలు ఉన్నాయా? సార్ ఇప్పుడు ఇల్లు వాస్తు బాగా ఉండకపోతే ఆ ఇంట్లో వాళ్ళకే ఉంటుందా? ఇప్పుడు మన ఇల్లు వాస్తు లేదు సార్, అది రెంట్కి ఇచ్చేసినాము, అయితే మనకి ఎఫెక్ట్ ఉంటుందా, ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎఫెక్ట్ ఉంటుందా? ఇందాకే అన్నాను కదా, ఆ ఇంట్లో ఎవరు ఉంటే వాళ్ళకి. చాలా మంది ఓకే, అది అంటారు, సార్ మన మన చెప్పండి. సొంతం ఇల్లు సార్ అది, అయితే మనకి ఏముండదు అంటారా? మంచి ప్రశ్న. కొంచెం ఉంటుంది, ఎందుకంటే ఆ రెంట్ని మీరు అనుభవిస్తున్నారు కాబట్టి మీకు 10-15% దాని యొక్క నెగటివ్ రిజల్ట్ మీకు ఉంటుంది. అందుకనే అద్దెకి ఇచ్చే వాళ్ళకు కూడా మనం వాస్తు ప్రకారం కట్టే ఇచ్చుకోవాలి. ఆ అద్దెకి ఇచ్చేస్తాం కదా, ఎవరో వచ్చి చెప్తారు ఇల్లు బాగాలేదు నేను ఖాళీ చేయమని చెప్తాను, మీ ఇంటికి వస్తాను, ఇప్పుడు అది ఖర్చు చేయాలంటే అనుకుందాం అస్సలు బాగాలేదు, సో కొంచెం మాడిఫికేషన్స్ చేయాలి, 2-3 లక్షలు అవుతుంది, ఇప్పుడు నేను అంత పెట్టలేనండి అంటే సరే బయటికి వెళ్ళండి అంటాను. బట్ ఎవరన్నా వచ్చి రెంట్కి, సార్ నేను ఇంటికి రెంట్ తీసుకోవచ్చా అంటే నేను వద్దనే చెప్తాను కదా, వాళ్ళు మనుషులే కదా. అందుకని ఇచ్చేటప్పుడు కూడా మనం రెంట్కి ఇవ్వాలి, అంటే మంచి ఇల్లు ఇవ్వాలి. మరి లేదనుకుందాం, సో ఆ రెంట్ని మనం తీసుకుంటున్నాం కాబట్టి మనకు ఆ 10-15% దాని యొక్క ఇంపాక్ట్ మన మీద అంత సివియారిటీ లేకపోయినా ఏదో ఒక విధంగా ఉంటుంది. అంటే అందులో ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉంటుంది అంటారా? ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఫోర్సెస్ డైరెక్ట్ గా వాళ్ళ మీద పనిచేస్తాయి కదా. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మెయిన్ గేట్ నుంచి లోపలికి క్లాక్ వైజ్ రావాలన్నారు కదా, బయట నుంచి లోపలికి వస్తే. అవునండి, అలాగే మనం ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఏది క్లాక్ వైజ్ పద్ధతే పాటించాలా? క్లాక్ వైజ్ కాదండి, మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా తూర్పు లేదా ఉత్తరానికి వెళ్తే మంచిది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరం రోడ్డు ఉంది, ఉత్తరం నుంచి మనం ఎప్పుడు కూడా గేట్ లోంచి బయటకు వచ్చినప్పుడు టువర్డ్స్ ఈస్ట్ వెళ్తే మంచిది. ఉత్తరం వెళ్తే మళ్ళీ అదే, అంటే పశ్చిమం వెళ్తే మీకు వచ్చే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, రిజల్ట్ కొంచెం స్లోగా ఉండొచ్చు లేదా నెగిటివ్ ఉండొచ్చు. అంటే మనం ఇంట్లోంచి బయటికి ఏదైనా పనిలో వెళ్తున్నప్పుడు ఉత్తర ద్వారం రేట్ అయితే మనం అక్కడ తూర్పు సైడ్ గా వెళ్ళాలి బయటికి. అంతే, అది ఏ డైరెక్షన్ అయినా తీసుకోండి, తూర్పు, ఉత్తర, పడవ, దక్షిణ, పడమరాలు ఏది తీసుకున్నా సరే మీరు తూర్పు వైపుకు కానీ ఉత్తరం వైపుకు కానీ వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీది కనుక తూర్పు ఫేసింగ్ ఇల్లు అనుకోండి, గేట్ లోంచి బయటకు వచ్చిన తర్వాత ఉత్తరం పక్కకి వెళ్ళండి. అదే దక్షిణం అనుకోండి, తూర్పు పక్కకు వెళ్ళండి. అరే ఇటు లెఫ్ట్ తిరిగాం కదా అని చెప్పి పశ్చిమం ఇంటికి లెఫ్ట్ తిరగండి, ఎందుకంటే సౌత్ అవుతుంది. పశ్చిమం నుంచి బయటకు వచ్చినప్పుడు రైట్ సైడ్కి వెళ్ళండి, ఉత్తరం పక్కకి. అంటే ఇక్కడ మీరు చెప్పేది అంటే ఇప్పుడు ఉత్తరం ఫేసింగ్ మెయిన్ గేట్ ఉత్తరం, అంటే అపార్ట్మెంట్స్ లో మెయిన్ గేట్ ఉత్తరం, అప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు మీరు ఉత్తరం, మీది మెయిన్ గేట్ ఉత్తరం కాబట్టి ఉత్తరం నుంచి తూర్పుకు వెళ్ళాలి. ఆహా, అంటే సో ప్రతి దానికి తూర్పు అనేది మంచిది కాదు, ఉత్తర గేట్ ఉన్నప్పుడు తూర్పు వైపుకు వెళ్ళాం. కరెక్ట్, అంటే అది యాంటీ క్లాక్ వైజ్ అయ్యింది. కానీ బయటికి వెళ్తున్నప్పుడు కూడా తూర్పు ఉత్తరాలకే వెళ్ళాలి, దక్షిణ పడమరకు వెళ్ళకూడదు. ఒక్క క్షణం ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు నడక అనేది చాలా ఇంపార్టెంట్, అయితే ఏ దిక్కైనా అన్నది పెట్టుకుంటే మనం ఇంట్లోంచి బయటికి వెళ్తున్నప్పుడు ఆ మెయిన్ గేట్ నుంచి యాంటీ క్లాక్ వైజ్ బయటికి వెళ్ళాలి. యాంటీ క్లాక్ కాదండి, అన్నిటికీ యాంటీ క్లాక్ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ ఫేసింగ్ అనుకోండి, మీరు ఉత్తరం పక్కకి వెళ్తారు కాబట్టి అది క్లాక్ అవుతుంది. దక్షిణం అనుకోండి తూర్పుకు రావాలి, అది క్లాక్ అవుతుంది. కానీ అదే వెస్ట్ అనుకోండి, మనం ఉత్తరానికి వెళ్ళాలి, అది యాంటీ అవుతుంది. కానీ అక్కడ యాంటీ కింద తీసుకోకూడదు. ఎప్పుడు కూడా దక్షిణ పశ్చిమాలు ఎప్పుడు కూడా మిమ్మల్ని ఇబ్బందులే పెడతాయి, వెళ్ళకూడదు. అందుకు, ఎందుకంటే దీనికి కుజుడు అధిపతి, దానికేమో రాహు అధిపతి కాబట్టి నైరుతికి మనల్ని అవి సవ్యంగా ఉండనివ్వు, రిజల్ట్ రాదని అన్ను. అందుకు సరే, ఇప్పుడు ఏంటంటే పర్సనల్ గా నాదా ఒకటి తెలుసుకుంటే, మాది మెయిన్ ఉత్తరం మెయిన్ గేట్ అపార్ట్మెంట్స్ లో, నేను బయటికి వెళ్ళేటప్పుడు ఉత్తరం గేట్ నుంచి బయటికి వెళ్ళాక తూర్పు వైపు బయటికి వెళ్ళాలి. కరెక్ట్. అలాగే సేమ్ మేము ఇంట్లోకి వచ్చేటప్పుడు బయట నుంచి లోపలికి వచ్చాక ఈ ఉత్తరం తూర్పు అదే ఉత్తరం ఎంట్రన్స్ లోపలికి వచ్చాక తూర్పు గుండగా మా ఫ్లాట్ లోకి వెళ్ళాలి. అదే క్లాక్ వైజ్ తూర్పు, మీరు ఉత్తరం నుంచి తూర్పు యాంటీ క్లాక్ అవుతుంది, లోపలికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు యాంటీ క్లాక్ వెళ్ళకూడదు. నేను ఫస్ట్ లోనే చెప్పాను, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు చేసే మిస్టేక్ ఇదే. ఎస్పెషల్లీ తూర్పు సింహద్వారం ఉన్నట్టు, ఓకే మీది ఫ్లాట్ కాబట్టి మీకు ఆ డిఫరెన్స్ తెలియట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ అది కనుక మీరు ఇండిపెండెంట్ హౌస్ తీసుకోండి, ఇండిపెండెంట్ హౌస్ అయితే
మీకు ఎంత ఉంటుంది? 200 గజాలు. మేబీ మీకు ఇంటి ముందు ఒక మేబీ మ్యాక్సిమం 10 feet స్పేస్ ఉండొచ్చు, అవునా? మీరు ఉత్తరంలో కనుక తూర్పింటికి మీరు ఈశాన్యంలో గేటు పెడితే, లేదంటే తూర్పు సెంటర్లో, నన్ను అడిగితే నేను ఎప్పుడు సెంటర్లోనే పెడతాను, ఈశాన్యంలో పెట్టను. తూర్పు సెంటర్లో గేటు పెడితే మీరు ఉత్తరం పక్క వెళ్తున్నారు అనుకోండి, ఇట్ ఈస్ 100% యాంటీ క్లాక్. వాస్తు శాస్త్రం ఎప్పుడు కూడా క్లాక్ యాంటీ క్లాక్ చెప్పలేదు. మనం ఇంట్లోకి అంటే గేట్ నుంచి ఇంట్లోకి, ఇంట్లో అంటే గేట్ నుంచి సింహద్వారము, సింహద్వారం నుంచి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా కుడి భుజం చూడాలట ఇంటిని, ఎడం భుజం చూడకూడదు. అంటే దట్ ఈస్ నథింగ్ బట్ క్లాక్ వైజ్. సో ఇంట్లోకి వెళ్ళేటప్పుడు మాత్రం ఎప్పుడు క్లాక్ వైజ్, ఇంట్లోకి వెళ్ళేటప్పుడు క్లాక్ వైజ్, బయటికి వెళ్తున్నప్పుడు మాత్రం టువర్డ్స్ ఈస్ట్ ఆర్ టువర్డ్స్ నార్త్ మాత్రమే వెళ్ళాలి. అదే మీకు పాజిటివ్ రిజల్ట్ ఇస్తుంది. అంటే మీరు 70% ఎఫర్ట్స్ పెడితే మీకు రిజల్ట్ వచ్చేస్తుంది. అదే టైం అయిపోయింది బస్సు పోతుందేమో, 5 బస్సు వస్తుంది, పొద్దున్న 8 వాళ్ళు నాకు మిస్ అయిపోతుందని అని మీరు పరిగెట్టుకుంటూ వెళ్తారు. ఆ రోజు వాడు 5 నిమిషాలు లేట్గా వస్తుంది. కొంచెం మనకు అనుగుణంగా చిన్న మార్పులు వస్తాయి, అది తేడా అక్కడ, అంతే. మనకు అనుగుణంగా కొంచెం అది మీరు వెస్ట్కి వెళ్ళారు కరెక్ట్ 8కి, బట్ మీరు 7:56 కల్లా వెళ్ళారు, బస్సు రాదు, అక్కడ ఉండాల్సిన మనుషులు లేరు. అరే ఏమైందని ఏమన్నా పక్క వాళ్ళని ఎంక్వైరీ చేస్తారు, ఇప్పుడే వెళ్ళిపోయిందండి బస్సు అంటే, వాడు ఆ రోజు 2 నిమిషాలు ముందు వచ్చి వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు ఏంటంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు ఈ అరగంట పరిధి అనేది, గంట పరిధి అనేది పూర్తిగా మనకి ఇది కాదు. ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీస్ లో గానీ, అపార్ట్మెంట్స్ లో గానీ అసలు ఎక్కడ దిగుతున్నాం, లిఫ్ట్ దిగితే లిఫ్ట్ నుంచే బయటకు వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాలి, ఇవన్నీ కొంచెం బాగా స్టడీ చేయాల్సిన విషయాలే. అది కరెక్టే, బట్ ఎక్కడి నుంచైనా దిగండి, దెర్ ఇస్ నో ఇష్యూ. బట్ ఇంపార్టెంట్ ఇస్ గేట్, మెయిన్ గేట్. మనకి దిక్కు తెలిసేది తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలే కానీ ఫ్లాట్ ఫేసింగ్ కాదు. ఫ్లాట్ ఫేసింగ్ స్థలం, ఆ ఫ్లాట్లు అక్కడ ఆ ఫ్లాట్స్ కట్టిన ఆ స్థలం, అది ఎకరం కానివ్వండి, 2 ఎకరాలు కానివ్వండి, అరెకరం కానివ్వండి, 100 గజాలు కానివ్వండి, ఆ స్థలం ఏ ఫేసింగ్ ఉంది, ఆ ఫేసింగ్ మన నామ నక్షత్రానికి అంటే మన పేరుకు సరిపోతుందా లేదా. నా పేరు శ్రవణ కుమారు అంటే నాకు ఉత్తరం పనికి వస్తుంది, అంతేగాని ఉత్తర సింహద్వారం కాదు. పెట్టుకుందాం ఉత్తర సింహద్వారం, ఆ తర్వాత విషయం. బట్ నాకు ఉత్తర ఫేసింగే పనికి వస్తుంది అంటే నాకు ఉత్తరం పక్క రోడ్డు ఉండాలి, అది లెక్క. మరి ఇప్పుడు మీ పేరును అలా కట్టుకున్నప్పుడు మీ ఇంట్లో ఉండే 4 సభ్యులకి వేరే వేరే దిక్కులు మారిపోతే? ఇది మీరు ఎక్సలెంట్ అండ్ వ్యాలిడ్ క్వశ్చన్ అడిగారు. అందుకనే నేను చూసేటప్పుడు ఇంట్లో ఎంతమంది ఉన్నారో అందరి పేర్లు తీసుకుంటే, ఎంతమంది అన్నా ఉండనండి, మినిమం 2 డైరెక్షన్స్ కామన్ వస్తాయి. అంటే నామ నక్షత్రాల ప్రకారమే పేర్లు పెట్టరు కదా సార్? నామ నక్షత్రం అంటే నక్షత్రం కాదండి, పేరే నామ నక్షత్రం అంటారు. నా పేరు శ్రవణ కుమార్, సో నా సా మీద నేను తీసుకోవాలి. ఓకేనా? అదే ఒక్కొక్క అక్షరానికి 4 లెటర్స్ అవి ఉంటాయి కదా, ఆ లెటర్ ఏ నక్షత్రానికి ఉంది? మీరు జనరల్ గా వాడుకున్న, ఇప్పుడు నా పేరు KVVVS కుమార్ అన్నారు అనుకోండి, నా పేరు ఏదో మధ్యలోంచి తీసి నా పేరు ఎక్కువగా ఇదండి కనుపర్తి వెంకట శ్రవణ్ కుమార్ అంటే కామీ తీసుకోవాలంటారు. కాదు, ఏదైతే ఎక్కువ, ఏ పేరునైతే ఎక్కువ మంది పిలుస్తారో అది మీరు చెప్పాలి. లేదంటే నన్ను అందరూ కుమార్ అని పిలుస్తారంటే నేను కామీదే తీసుకోవాలి. లేదు సార్ నన్ను అందరూ శ్రవణ్ కుమార్ అంటే నేను సామీదే తీసుకోవాలి ఎక్కువగా, ఎందుకంటే మనల్ని పిలిచే పదానికి అంత పవర్ ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని మనం డైరెక్షన్ ని డిసైడ్ చేయాలి, అంతేగాని జన్మ నక్షత్రం ప్రకారం చేసుకోకూడదు. జన్మ నక్షత్రం అనేది వాస్తులో వాడరండి. ఓకే అండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా ఇప్పుడు డౌట్స్ అని ఇలాగంటే చెప్పలేము. మీరు ఒక 10 రోజులు అట్లాగా పెయిడ్ క్లాస్ లో ఏవో పెట్టాలేమో, అంటే మరి మీ టైం అవన్నీ చూసుకోవాలి. అలా అయితే మాకు అర్థమవుతుందేమో. అది మనము మేనేజ్మెంట్ కి వదిలేద్దాం. సో మనకి ఇచ్చిన 1.5 hour లో నా ఉద్దేశం ఏంటంటే రిక్వెస్ట్ చేస్తాం. కాదు, నాకు చెప్పిన ఈ 1.5 year లో నేను అందుకే ముందే చెప్పేసాను, వాస్తు గురించి చెప్పట్లేదు. వాస్తు గురించి మనం చర్చిద్దాం అంతే. ఇంపార్టెంటా కాదా అంటే జ్యోతిష్యం మీద డిపెండ్ అయింది, కానీ వాస్తు అనేది చాలా ఇంపార్టెంట్. నేను చెప్పేది అది. ఎందుకంటే రెమెడీలో ఫస్ట్ నేను వాడేది వాస్తే, అందుకే వాస్తు అంటే నేను చెప్తున్నాను కాదు, మొదటి నుంచి కూడా వాస్తు ఉంది, ఇది పాటించాలి.
అదేంటంటే 40 రోజుల్లో 2 నెలల్లో లేదంటే 15 రోజుల్లో పరిహారాలు చేసేసుకుంటే మనము ఫ్రీ అయిపోతాం. ఇది రోజు అదే ఎవరు ఇప్పుడు చేస్తారు? మీరు ఇంతకు ముందు వాస్తు పాటించాలి అంటే నాకు అప్పుడు అర్థం అవ్వలేదు. ఒకసారి కదా అంటూ ఇలా కదా ప్రకారం అని అంటే కట్టేస్తాం చెప్తా కదా, ఇప్పుడు పాటించడం అంటే నడకని చెప్తా పాటించడం. ఎస్ ఇప్పుడు అదే చెప్తా. నిన్ననే వెళ్ళాను, యాక్చువల్గా నిన్న 12కి నేను అక్కడ ఉన్నాను. తూర్పు ఫేసింగ్ ఇల్లు, తూర్పులో సింహద్వారం ఉంది. ఎవరో తలుపు వేసేయమన్నారంటే వేశారు, తాళం వేశారు. చెప్తున్నాను కదా ఎంత బ్యాడ్ అంటే, వాళ్ళు తూర్పు నుంచి ఉత్తర సింహద్వారం నుంచే వస్తారు. ఉత్తర సింహద్వారం తూర్పుకి మంచిది కాదు, కానీ ద్వారం ఉండకూడదా? లేదు, ఉత్తరంలో ద్వారం ఉండాలి. దాన్ని ముయ్యాలా? మళ్ళీ ముయ్యకూడదు, ఎందుకంటే ఉత్తరంలో ద్వారం ముయ్యకూడదు, తూర్పులో ముయ్యకూడదు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎదురుగుండా గేటుకి ఎదురుగుండా ఉన్న సింహద్వారాన్ని మూసేసి యాంటీ క్లాక్ నడుస్తున్నారు. మీరు ఈ వాస్తు ప్రకారమే ఇల్లు కట్టారు, బట్ వాస్తు ప్రకారం మీరు పాటిస్తున్నారా? పాటించట్లేదు. అక్కడ రిజల్ట్ అది. ఎందుకంటే నిన్న నాకు నిజం చెప్పాలంటే ఇది నేను నా బుక్లో కూడా రాసుకున్నాను. నాకు ఇది ఒక టెస్టిమోనియల్. ఎందుకంటే ఎస్, నేను అనుకున్నది జరిగింది ఇక్కడ వాళ్ళకి. నేను మొదటి నుంచి ఫాలో అయ్యేది నడక చాలా ఇంపార్టెంట్. వాళ్ళు వెంటనే నా ముందే నేను చెప్పిన తర్వాత అంతా విన్న తర్వాత కరెక్ట్ అని వాళ్ళు మొత్తం డేట్స్తో సహా వాళ్ళు ఎనలైజ్ చేసుకున్న దగ్గర 3 అవర్స్ ఉన్న వాళ్ళ ఇంట్లో. అవునండి, ఈ ద్వారం మూసినప్పటి నుంచి మాకు స్లోగా స్టార్ట్ అయ్యింది డౌన్ఫాల్ అని చెప్పారు. నా ముందే డబ్బు తెరిచేశారు. సార్ ఉత్తరం మూసేస్తాం. ఉత్తరం మోయకూడదండి, ఉత్తరాన్ని తెరవండి, కానీ బయటికి వెళ్ళేటప్పుడు వెళ్ళకండి. అంటే మరి ఇంక ఈ ద్వారం అంతేనా అంటే కాదు. మీరు డైలీ ఇంట్లో వాడుకునే పనులకి సింహద్వారం వాడుకోండి, ఉత్తర ద్వారం తప్పు లేదు. లేదు ఏదో పక్క షాప్కి వెళ్ళి మిల్క్ ప్యాకెట్ తెచ్చుకోవాలి, లేదంటే కందిపప్పు తెచ్చుకోవాలి, వాడుకోండి, నష్టం లేదు. బట్ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి యొక్క డ్యూటీ ఏంటి? ఉద్యోగస్తులు ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు, స్టూడెంట్స్ కాలేజీకి వెళ్తున్నప్పుడు ఈ ద్వారం వాడకూడదు, అది మీరు తూర్పు ద్వారమే వాడాలి అని చెప్పాను. ఓకే, దే స్టార్టెడ్ ఫ్రమ్ యెస్టర్డే ఇట్సెల్ఫ్. మనం చూద్దాం. సో సార్ నాకు ఒక డౌట్ ఉంది, అడగమంటారా? సార్ అడగండి సార్. సార్ నా అపార్ట్మెంట్లో ఉంటాను. అపార్ట్మెంట్ మెయిన్ గేటు నార్త్కి ఫేస్ చేసి ఉంటుంది. నేను నా కార్ని బయట పెడతా. సో నా అపార్ట్మెంట్ ఉత్తరం, మెయిన్ గేటు అపార్ట్మెంటు ఉత్తరం, మెయిన్ గేటు ఈస్ట్. నేను లిఫ్ట్లోంచి కిందకి దిగి ఈస్ట్ నుంచి బయటకు వచ్చి కార్లో కూర్చుని సౌత్ నుంచి వెళ్తూ ఉంటా. అది కరెక్టేనా? మీరు ఈస్ట్ నుంచి సౌత్ వెళ్ళకూడదు. మీకు ఈస్ట్ నుంచి నార్త్కి రోడ్ లేదా? ఈస్ట్ నుంచి నార్త్కి రోడ్డు ఉంది, కానీ అది వాడండి. ఇది కన్వీనియంట్ కదా అని ఇటువైపు పార్క్ వచ్చిన వెంటనే కార్లో ఎక్కేసి వెళ్ళిపోతా. చెప్పాను కదా, ఇప్పుడు మనకి మీకు సౌతే మెయిన్ రోడ్ ఉంటుంది, మీరు అటు వెళ్ళిపోతారు. అవును, కానీ మీరు ఉత్తరం పక్కకి వెళ్ళాలి, లేదా అట్లీస్ట్ ఒక 4 అడుగులు మీరు. ఇంకొక సలహా ఇస్తాను. మీరు కారు బయట పెట్టుతున్నారు కదా ఫస్ట్. అవునండి. ఆ కారు బయట పెట్టేదేదో టువర్డ్స్ ఉత్తరంలో ఒక 4 అడుగులు వేసి అక్కడ పార్క్ చేసుకోండి. చేసుకోవచ్చు నేను. మీరు మళ్ళీ గేట్ లో నుంచి ఏం చేస్తారు? మీరు ఎందుకు పార్క్ చేసి వెనక్కి వస్తున్నారు? అలా కాదు, నాకు అంటే యాక్చువల్గా అటు ఉంది ఇటు ఉంది రోడ్డు. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే టువర్డ్స్ సౌత్ వచ్చేసి పార్క్ చేసేసి ఇంట్లోకి వెళ్ళిపోతాను ఈస్ట్ నుంచి. ఓకే, మళ్ళీ బయటకు వచ్చినప్పుడు అంటే బయటికి నేను నడుచుకుంటూ వస్తానండి. అర్థమైంది. మీరు ఇప్పటి నుంచి ఈస్ట్ టువర్డ్స్ నార్త్ లో పార్క్ చేయండి. ఓకే, అంటే నార్త్ ఫేసింగ్ నుంచి వెళ్ళమంటారు? ఎప్పుడు నార్త్ నుంచి వెళ్ళాలి. సో మీకు అవకాశం ఉంది. నడకంటారు కదా, నడిచేది ఈస్ట్ వైపు నడుస్తున్నా. ఈస్ట్ పక్క ఎక్కడ నడుస్తున్నారు? మీరు ఈస్ట్ గేట్ నుంచి సౌత్ లోకి వెళ్తున్నారు కదా కార్ దగ్గరికి. ఈస్ట్ వైపు ఒకసారి సార్, ఈస్ట్ నుంచి నేను గేట్ బయటకు వచ్చి కార్లో కూర్చుని సౌత్ లో వెళ్తున్నా. ఎస్, దట్ ఈస్ వాట్ ఐఎమ్ డూయింగ్. ఈస్ట్ పక్క అంటే మీరు కాంపౌండ్ వాల్ గేట్ నుంచి ఎటు వెళ్తున్నారు చెప్పండి. కాంపౌండ్ బయటకు వచ్చి సౌత్ వైపు వెళ్తున్నా. అదే కదా, మరి మీరు యాంటీ క్లాక్ వెళ్తున్నారు. అండ్ దట్టు ఇక్కడ యాంటీ క్లాక్ కాకుండా మీరు ఈస్ట్ నుంచి సౌత్కి వెళ్ళిపోతున్నారు. ఆ కార్ పార్కింగ్ ఏదో నార్త్ లో చేయండి. లేదంటే నాకు నార్త్ లో ప్లేస్ లేదు. ఓకే, ఫార్చునేట్లీ ఐ హావ్, నాకు ఉంది కదా. ఒకవేళ లేకపోయినా ఉంది కాబట్టి నార్త్ లో పార్క్ చేయండి ఫస్ట్. ఒకవేళ లేకపోతే మీరు గేట్ వేసి 4 అడుగులు ఈశాన్యం బంక వేసి అప్పుడు సౌత్కి వెళ్ళండి. మనం వేసే మొదటి 10 అడుగులే ఇంపార్టెంట్. ఓకే సార్, ఓకే. మీకు అవకాశం ఉంది కాబట్టి అదృష్టాన్ని పోగొట్టుకోవద్దు. అంటే నాకు డౌట్ ఎందుకు వచ్చిందంటే, మీరు ఇందాక నడవడం ఇంపార్టెంటా కార్లో కూర్చుని వెళ్ళడం ఇంపార్టెంటా అన్నది. నడక ఇంపార్టెంట్. ఓకే, అందుకే చెప్పాను మొదట వేసే 10 అడుగులు మాత్రమే. సార్ అలాంటప్పుడు ఒకసారి నేను నడుచు. దిస్ ఈజ్ నాట్ ఏ క్లాస్ సార్, దిస్ ఈజ్ ఓన్లీ ఏ డిస్కషన్.
నేను నడుచుకుంటూ బయటకు వచ్చేది ఈస్ట్ వైపు నడుస్తున్నా అన్నాను కదా. ఈస్ట్ పక్క అంటే ఎక్కడి నుంచి నడుస్తున్నారు మీరు? గేట్ నుంచి టువర్డ్స్ ఈస్ట్ నడుస్తున్నారా? మీ ఇంట్లో నుంచి టువర్డ్స్ ఈస్ట్ గేట్ కి వస్తున్నారా? అంటే నేను అపార్ట్మెంట్ లో లిఫ్ట్ తర్వాత కిందకి దిగిన తర్వాత ఐ వాక్ టువర్డ్స్ ఈస్ట్ అబౌట్ ఒక 10 steps నేను నడుస్తాను కదా, అది మీ కాంపౌండ్ వాల్ లోపలే కదా. అవును, కాంపౌండ్ వాళ్ళ లోపలే. నేను ఇందాక చెప్పేది ఏంటి, మీ కాంపౌండ్ వాల్ గేట్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కదా, మీ జర్నీ స్టార్ట్స్ ఫ్రమ్ కాంపౌండ్ వాల్ గేట్. ఎస్, ఐ అండర్స్టాండ్. సో కదా, కాంపౌండ్ వాల్ తర్వాత ఎస్, ఐ డోంట్ వాక్ మోర్ దాన్ 2-3 steps. ఇవి మేబీ చాలా చిన్న పాయింట్స్ అని అనుకుంటాం మనం. నో సార్, లేదు మీరు ఇవి చాలా ఇంపార్టెంట్. మీరు ఇది కనుక ఫాలో అయ్యి చూస్తే యూ విల్ గెట్ ద పాజిటివ్. మీకే ఆ డిఫరెన్స్ తెలుస్తుంది సార్. ఓకే సార్, ఆ పాజిటివ్ వైబ్స్ మీకే తెలుస్తుంది. ఇంకొకటి చెప్పారు, కుడి భుజం వైపు వెళ్ళమంటున్నారు ఎప్పుడు. మేక్ దట్ ఇంట్లోకి ఓకే ఓకే. ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా కుడి భుజము నథింగ్ బట్ క్లాక్ వైజ్. ఓకే, అంతే. ఓకే సార్, యా, థ్యాంక్ యూ సో మచ్ క్లారిఫికేషన్. నెక్స్ట్ ఎండవల్లి ఓకేనా? ఎవరో హ్యాండ్ రేజ్ చేశారు అందుకని. ఓకే, ఎడవల్లి రామకృష్ణ గారు. అవునండి, ఆయన ఉందా డౌట్? గురువు గారు, నాకు ఒక డౌట్ ఉంది. ఇప్పుడు ఈస్ట్ ఫేసింగ్ మీరు అపార్ట్మెంట్ గేట్ ఉంది, డెడ్ అండ్ అపార్ట్మెంట్, అది మీరేమన్నారు క్లాక్ వైజ్ వెళ్ళాలి అంటే, నాకు నార్త్కే ఎలా వెళ్ళాలి? ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నన్ను తీసుకెళ్లి డెడ్ అండ్ ఫ్లాట్ లో స్థలం తీసుకుంటున్నా అసలు మీరు ఆ జోలికి పోవద్దని చెప్తా. డెడ్ ఎండ్ అంటే ఆ రోడ్ ఇంకా లేదన్నమాట, అంటే సెకండ్ ఇలా సౌత్ ఫేసింగే రోడ్ ఉంది మాకు. అదే చెప్తున్నాను కదా, అది ఏ ఫేసింగ్ అయినా సరే డెడ్ అండ్ ప్లాట్, డెడ్ అండ్ హౌస్ అనేది తీసుకోకూడదు. అంటే లేదంటే మీరు చెప్పండి, నేను మీరు నెక్స్ట్ చెప్పినట్టు 10 అడుగులు వేసే టర్న్ తీసుకోవచ్చు. మీకు 10 అడుగులు వేసే మీకు స్థలము అవకాశం ఉంటే ఉంది. కానీ మీరు డెడ్ ఎండ్ స్థలం అంటున్నారు కాబట్టి దాని యొక్క ఇంపాక్ట్ ఎప్పుడు ఉంటుంది. మనం ఏం చేయలేం. కానీ అయితే ఇప్పుడు ఫ్లాట్స్ లో చాలా మంది కార్నర్ ఫ్లాట్స్ లైక్ చేస్తారు. అప్పుడు అలాంటప్పుడు అది డెడ్ ఎండ్ కింద అవుతుందా కార్నర్ ఫ్లాట్? 100% కదా, కార్నర్ ప్లాటే అవుతుంది అది. అప్పుడు మీరు చెప్పినట్టుగా అటేదో కొంచెం నడచడానికి కొంచెం దారి ఉంటే ఇది, కానీ అది దానికి అక్కడ మీ క్లాక్ వైజ్ అనేది జరగదు. ఇప్పుడు సౌత్ ఫేసింగ్ అనుకోండి, సౌత్ ఫేసింగ్ అంటే కంపల్సరీగా నేను తూర్పు వైపుకే వెళ్ళాలి. తూర్పు వైపుకే వెళ్ళాలి. మీరు దక్షిణం వెళ్ళారంటే ఫినిష్. నా దగ్గర 100 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా తూర్పు నుంచే వెళ్ళాలి. ఆ ఇల్లు తీసుకుంటున్నప్పుడు బాగున్న వాళ్ళు 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత ఈ రోజు రోడ్డు మీద ఉన్నారు. మళ్ళీ ఏమైంది అంటే ఏం కాదండి, ప్రాణాలు పోవు, ఏదో కష్టాలు వస్తున్నాయి. ఎందుకంటే దశలు వచ్చేస్తాయి ఆ ఇంట్లో వాళ్ళకి, ఒకళ్ళకి, వీళ్ళకి. ఆ దశలు వచ్చినప్పుడు ఇది ఆల్రెడీ మీరు నైరుతి నడుస్తున్నారు, ఇంపాక్ట్ ఎప్పుడు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అంటే మనకి రావాల్సిన 25,000 ఉద్యోగం కూడా రాదు, అది చెప్పేది. మోరల్ గా డెవలప్ అవుతారు నైరుతి నడిస్తే. సో దయచేసి నడవండి. సరే, ఇప్పుడు అలాగే కొన్ని అపార్ట్మెంట్స్ కి 2 గేట్లు 3 గేట్లు ఉంటాయి. అలాంటప్పుడు ఏ గేట్ లోంచి వెళ్ళినా దానికి తగ్గ క్లాక్ వైజ్ తోటి వెళ్ళాలి. మీ పేరుకి ఏ రోడ్డు అయితే సూట్ అవుతుందో ఆ రోడ్డులోంచి బయటికి వెళ్ళడమే మంచిది. 3 రోడ్లు ఉంటాయి. నాకు తూర్పు, నేను తూర్పు గేట్ లోంచి వెళ్తా. మీకు మేబీ ఉత్తరము, మీరు ఉత్తరం గేట్ లోంచి వెళ్ళండి. ఓకేనా? ఓకే, మీకు ఉత్తరమైన వెస్ట్ రోడ్ ఉంది కదా, నాకు ఇది షార్ట్ కట్ అవుతుంది, లేదంటే దగ్గర అవుతుంది, లేదంటే బస్ స్టాండ్కి దగ్గర అవుతుంది, లేదంటే ఇంకేదో అనుకున్నట్టు పోయారనుకోండి, స్లోగా రిజల్ట్ తగ్గుతుంది. ఇదే అంటున్నా, వాస్తు అనేది కంపల్సరీగా మనం పాటించాలి. అన్ని కట్టేసుకున్నాను సార్ కానీ ఏమి లేదు సార్ అంటే దిస్ ఇస్ ద ప్రాబ్లం. అందుకని అలాగే నడక ఒక్కటాని గురించి చెప్పారు. నడక ఒక్కటే మెయిన్, ఇంక ఇంట్లో తీసుకునే జాగ్రత్తలు కూడా ఇంకేమైనా ఉంటాయి మేడం? కిచెన్ ప్లేస్ లో లేదు, మీరు ఎవరినో పిలిచారు, సార్ కిచెన్ బాగాలేదు, సరే సర్చ్ చేసేస్తాం. కానీ ఇందాక చెప్పినట్టు తూర్పులో ద్వారమే లేదనుకుందాం, లేదంటే దక్షిణం రోడ్డు. నాకు తెలిసి చాలా మంది దక్షిణంలో సింహద్వారాన్ని ఇవ్వరు, అది ఫస్ట్ చేసే మిస్టేక్.
సరే అందరూ ఫాలో అవుతున్నారు అవుదాం. తూర్పులో చాలా మంచిది. తూర్పు ఈశాన్యంలో ద్వారం పెడుతున్నారు, లేదా తూర్పు సెంటర్లో పెడుతున్నారు. దక్షిణం నుంచి తూర్పులోంచి ఎంటర్ అవడం ఏంటండి యాంటీ క్లాక్? కిచెన్ లేదనుకుందాము, కిచెన్ బాగు చేశారు, బెడ్రూమ్ బాగాలేదు, బెడ్రూమ్ బాగు చేశారు, ఈశాన్యంలో సంపు లేదు, కట్టించాము, మెయిన్ నడకపోయింది కదా, ఏం చేస్తారు మీరు? సో దానికి తగ్గట్టుగా మన గేటుకు తగ్గట్టుగా సింహద్వారాన్ని మన క్లాక్ వైజ్ లో ఏర్పాటు చేసుకుంటే, మీరు ఇంట్లోంచి బయటికి వెళ్ళాలి, బయట నుంచి ఇంట్లోకి రావాలంటే మీరు అదే రూట్ లో రావాలి తప్పించి మీరు మారలేరు. ఇంకా దాని ప్రకారం కట్టుకుంటే మనం అలాగే ఫాలో అవుతాం, అది నేను చెప్పేది. బట్ ఒక్కోసారి తూర్పు ఉత్తరం ఉంటాయి, అది తూర్పు వాడద్దు అని చెప్తా, ఉత్తరం వాడద్దు అని చెప్తే అది మానేయాలి. చిన్న చిన్న పనులకు ఓకే, కానీ మేజర్ పనులకి మనం మనకి పనికిరాని ద్వారంలోంచి వెళ్ళకూడదు. ఇప్పుడు ఇందాక మేడం అన్నారు మాది లాస్ట్ ఫ్లాట్ అపార్ట్మెంట్స్ అని. యాక్చువల్గా అదే చెప్పబోతున్నాను. ఇప్పుడు మీరు నా దగ్గరికి వచ్చి, లేదంటే ఏ వాస్తు కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళినా, సరే నాకు సో అండ్ సో ప్లాట్ ఉందండి, నాకు ఇది ప్లాను, ఈ ప్లాన్ వాస్తు ప్రకారం ఉందా లేదా అని మీరు అడిగారు అనుకోండి, వాళ్ళు ఇచ్చేది మ్యాక్సిమం 50% వాస్తు మాత్రమే. ఎవరైనా ఇవ్వగలిగేది 50%. ఎందుకంటే వాస్తు అనేది మీరు సెలెక్ట్ చేసుకునే ప్లాట్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఇంట్లో ఉండే అమరికల మీద కాదు. అరే కిచెన్ ఇక్కడ బాగాలేదు, వాస్తు పోయింది కాదు, మీరు కిచెన్ బాగు చేసుకోవచ్చు, నైరుతిలో బెడ్రూమ్ లేదు పెట్టుకోవచ్చు, ఈశాన్యంలో సంపు లేదు కట్టుకోవచ్చు, అరే ఆగ్నేయంలో గుంటుంది పూర్తి చేయొచ్చు. బట్ స్థలానికి రోడ్డు షూటర్ ఉంటే మనం చేయగలిగింది ఏముంది? స్థలము డెడ్ ఎండ్, మనం చేయగలిగింది ఏముంది? కాబట్టి మీకు వాస్తు అనేది 100% వస్తుందా లేదా అనేది మీ స్థలం మీద డిపెండ్ అయి ఉంటుంది. అంతేగాని నా దగ్గర స్థలం ఉంది సార్, మీరు వాస్తు 100% అంటే నేనైతే 100% ఇవ్వను. ఏ ఇంటికి కూడా 100% వాస్తు ఉండదు. స్థలం సెలెక్ట్ చేసుకున్న తర్వాత కూడా మ్యాక్సిమం 90. సో మీరు స్థలం తీసుకొచ్చేసి నా దగ్గర వాస్తుకు వస్తే నేను మ్యాక్సిమం 35 to 40% ఇవ్వగలను, అంతకుమించి ఎక్కువ ఇవ్వలేను. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ప్లాట్. దట్టు మీరు మీ నామ నక్షత్రాన్ని బట్టి తీసుకున్న స్థలం మీదనే ఉంటుంది. మీకేమో ఉత్తరం సరిపోతుంది, మీరు పొయ్యి దక్షిణ స్థలం తీసుకున్నారు అంటే శత్రు స్థానంలో ఉన్న స్థలం తీసుకున్నారు. చీప్గా వచ్చిందనో బాగుందనో ఎవరో చెప్పారనో ఏదో ఒకటి పోయినట్టే వాస్తు. నేను ఎంత బాగా ప్లాన్ ఇచ్చినా మీకు ఆ ఇల్లు కలిసి రాదు. సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ సెలెక్షన్ ఆఫ్ ద ప్లాట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. సో మీరందరూ కూడా ఏదన్నా వాస్తు ప్రకారం కట్టుకోవాలంటే ఫస్ట్ స్థలం దగ్గర నుంచి మీరు సలహా తీసుకోండి. ఒకవేళ మీకే వాస్తు తెలిస్తే స్థలం ప్రకారం, మీ వాస్తు ప్రకారమే స్థలం తీసుకోండి. అదర్వైజ్ 100% వాస్తు అనేది రాదు. సో మనం వినే మాటలకి కట్టామండి బాగాలేదు, కట్టామండి సరిగ్గా లేదు, పెళ్లి కావట్లేదు, కారణాలు ఏంటంటే మెయిన్ రీజన్స్ ఇవి, అంతేగాని వాస్తు కాదు. మనం వాస్తుని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం. సో ఇదే బయట జరుగుతుంది. మాకు వాస్తు తెలుసు అంటారు, ఎవరికీ తెలియదు. వాస్తు ప్రకారం కట్టుకున్నా కూడా అందరికీ అరే వాడికి వచ్చింది వీడికి రాలేదు, వీడికి వచ్చింది వాడికి రాలేదు అంటే నీ దశ ఏంటో నీ బుక్తి ఏంటో తెలియాలి కదా. మరి ఇంట్లో 10 మంది ఉన్నారు, లేదంటే 5 ఉన్నారు, మరి అందరూ 5 ఒకటిలా ఉండాలిగా. రోగం వస్తే 5 రావాలిగా. ఎందుకు రావట్లేదంటే దశ భుక్తి మీద ఆధారపడి ఉంటుంది. కానీ దానికి మెయిన్ రెమెడీ వాస్తు. ఇది నేను ఫాలో అవుతాను. మేబీ వేరే వాళ్ళు ఫాలో కాకపోవచ్చు. ఇప్పుడు మీరు గుళ్ళో పూజారుల దగ్గరికి వెళ్తే వాళ్ళు వాస్తు ఫాలో అవ్వరు. రండి 40 రోజులు గుడిలో ప్రదక్షిణ చేయండి అంటారు, నేను తప్పనట్లేదు. బట్ తర్వాత 40 రోజులు చేశారు, తర్వాత దాని యొక్క ఎఫెక్ట్ మేబీ 6 నెలలు ఉండొచ్చు, లేదా సంవత్సరం ఉండొచ్చు అనుకుందాం. బట్ శుక్రదశ వస్తే 20 ఏళ్ళు ఆ దశ, మరి రిమైనింగ్ 19 years అదే శుక్రదశ వచ్చినప్పుడు మీరు ఆగ్నేయం కనుక జాగ్రత్తగా వాస్తు ప్రకారం కట్టుకుంటే శుక్రుడు శాంతిస్తాడు కదా. శుక్రుడు మీ జాతకంలో బాగుంటే మంచి రిజల్ట్ వస్తుంది, బాగలేదు ఇక్కడ బాగుంది కాబట్టి న్యూట్రలైజ్ అవుతుంది. సార్ మా అమ్మాయి ఇంటి పట్టునే ఉంటుందండి పెళ్ళయ్యి, అరే ఆగ్నేయం చూడండి. ఆగ్నేయం చూడకపోతే కుదరదు. దశ పాడయ్యి ఆగ్నేయ లోపం ఉంటే పెళ్ళైన ఆడపిల్లలు ఇంట్లోనే ఉంటారు. నా దగ్గర 15 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇది ఎవరూ చెప్పట్లేదు. కాబట్టి వాస్తుని ఫాలో అవ్వాలి. డిపెండ్స్ జాతకం లేకుండా వాస్తు లేదు. కానీ వాస్తు అనేది పర్ఫెక్ట్ రెమెడీ ఫర్ ద ప్రాబ్లమ్స్ ఇన్ ద జాతకం.
దట్ ఐ బిలీవ్. చెప్పండి సార్. ఇప్పుడు సౌత్ ఫేసింగ్ ప్లాట్ లో ఒక సౌత్ ఫేసింగ్ ప్లాట్ ఉంది. లెఫ్ట్ రైట్ ఇల్లులు కట్టేశారు. దేర్ ఇస్ నో వే ఆ ఇంటిని ఏ విధంగా మార్చాలో. గేట్ కూడా సౌత్ ఫేసింగ్ ఉంటుంది, బిల్డింగ్ సౌత్ ఫేసింగ్ ఉంటుంది. ఇప్పుడు దాన్ని మనం నడక మార్చే ఇది యాక్సిడెంటల్ గా ఏమైంది, వాళ్ళు ఆ ఇంటికి నైరుతి వెనకాల భాగం కట్టుకున్నారు మెట్లు. G+1 ప్లాట్ వెనకాల భాగం కట్టుకున్నారు మెట్లు. ఇప్పుడు ఆ నడకని ఎలా మారుస్తారు? ఆల్రెడీ అన్ని సెట్ అయి ఉన్న దాన్ని నడకని ఎలా మారుస్తాము? నాకు ఫస్ట్ అర్థం కానిది ఏంటంటే, మీరు దక్షిణం ఫేస్ ఇంటికి అటు ఇటు ఇల్లు కట్టేశారు, వేరే మార్గం లేదు అంటే ఇంటి ముందు రోడ్డు ఉంటుందిగా, రోడ్డు మీద అటు ఇటు కట్టరుగా మీరు వెళ్లకుండా. రోడ్డు ఉంది, రోడ్డు ఉన్నది. మరి ఇంకేంటి, ఇంకా ప్రాబ్లం ఏంటి? అంటే మేము దక్షిణం ఫేసింగ్ ఇంటిలో మెజారిటీ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ కమ్ ఫ్రమ్ దక్షిణం ఫేసింగ్ ఇల్లు. కానీ సార్ ప్లీజ్, ఇదే చెప్తున్నాను, ఇది ఒక రాంగ్ ప్రాపగండా. మెయిన్ ప్రాబ్లమ్స్ దక్షిణం నుంచే వస్తాయి అనుకోవడము పొరపాటు. ఈశాన్య లోపాలు ఉన్న ప్లాన్లు నా దగ్గర 25కి పైన ఉన్నాయి. ఏ దిశలో అయితే మీకు సరిగ్గా ఉండదో ఆ లోపాలు ఉంటాయి. మీకు దక్షిణం అంటే ఎందుకంటే దక్షిణానికి యమస్థానం అంటారు, దక్షిణానికి అధిపతి కుజుడు కాబట్టి, మ్యాలిఫిక్ ప్లానెట్ కాబట్టి అదొక రకమైన రాంగ్ ప్రోపగాండా అయిపోయింది. ఇందాకే చెప్పాను కదా, ప్రతి దానికి ఉత్తర ఈశాన్య ద్వారం పెట్టమంటున్నారు. మరి ఉత్తరం ఇంటికి ఉత్తర ఈశాన్యం, తూర్పు ఇంటికి ఉత్తర ఈశాన్యం కాదు, మంచిది కాదని ఇందాంచి అదే కదా తెలుస్తుంది. సో అంటే ఇది ఒక సైకలాజికల్ ఫీలింగ్. కరెక్ట్, ఇది ఒక సైకలాజికల్ ఫీలింగ్. ప్లాట్ కొనేటప్పుడు ఫస్ట్ ఏమంటారు, ఈస్టే కొను అంటారు. చూసారా, నేను ఫస్ట్ కూడా అదే చెప్పాను కదా, జాతకంలో జూపిటర్ అనేటప్పటికి ఆస్పిషియస్ ప్లానెట్, జాతకంలో లగ్నాన్ని జూపిటర్ చూస్తే చాలా మంచిది, కానీ మరి మారకాన్ని ఎందుకు ఇస్తున్నాడు జూపిటర్? సిమిలర్ వే దక్షిణం చెడ్డది కాదండి. మీకు గనక మీ పేరుని బట్టి గనక దక్షిణం గనక పనికొస్తే, మీరు చెన్నైలో గనక బిజినెస్ ప్లాట్స్ చూస్తే అన్ని సౌతే. ఎందుకు ఫ్లరిష్ అవుతున్నారు? అవునండి, ఈ ఎక్స్పీరియన్స్ నాకుంది. ఏంటంటే నేను నా నామనక్షత్రం ప్రకారం అంటే ఒక లాటరీలో నాకు ఆ ప్లాట్ వచ్చింది. ఆ ప్లాట్ వస్తే ఏమైందంటే ఆ కాలనీలో లాటరీ తీయడం వల్ల ప్లాట్ వచ్చింది. ప్లాట్ వచ్చిన తర్వాత ఎవరినో పిలిచి చూపిస్తే ఓకే నీ పేరు ప్రకారం తీసుకోవచ్చయ్యా అని చెప్పారు. ఓకే తీసుకున్నాం. నాకు ఇంటి ఇన్స్పెక్ట్ చేయడానికి వచ్చిన ఇంజనీరు తమిళియన్. ఈ ప్లాట్ అయితే నేను బంగారం నుంచి కొనుక్కొని వెళ్ళిపోతానండి అని చెప్పాడు. ఫైన్. ఇప్పుడు నా సమస్య ఏంటంటే ఈ ఇల్లు సౌత్ ఫేసింగ్ హౌస్ అంది. అయితే మేము ఫ్రంట్ లో మెట్లు పెట్టలేదు, వెనకాల మెట్లు పెట్టాం. ఫ్రంట్ లో సమ్ మున్సిపల్ రెస్ట్రిక్షన్స్ వల్ల స్థలం కలిసి వస్తుందని వెనకాల పెట్టాం. సో ఆల్వేస్ వి ఎంటర్ ది హౌస్ ఫేసింగ్ ది నార్త్ ఓన్లీ. అందుకనే ఫస్ట్ మిస్టేక్ అని చెప్పి ఒకవేళ చూపించారు. నెక్స్ట్ చెప్పండి. ఫేసింగ్ ది నార్త్ అండ్ దెన్ వీ టర్న్ వెస్ట్ అండ్ దెన్ అగైన్ వీ టర్న్ ఈస్ట్. ఇది ల్యాండింగ్ మెట్లు ఇవన్నీ వస్తాయి అనమాట. మీరు దక్షిణం ఇంటికి వెనక నుంచి ఎంటర్ అవడం అనేది ఇట్స్ రాంగ్. ఇంకా అక్కడి నుంచి మీరు ఎన్ని టర్న్ తీసుకున్నా ఇట్స్ ఆల్ సెకండరీ. ఓకే, సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ మేము ఎలా రెమెడీ చేయగలము? పాసిబిలిటీ లేదు. పాసిబిలిటీ ఏం లేదు. మీకు దక్షిణం ప్లేస్ ఉందా? ఏం సార్? దక్షిణంలో కాంపౌండ్ వాల్ లోపల ప్లేస్ ఉందా? లేదండి. ఏం చేద్దంటే మేము కరెక్ట్ గా మున్సిపల్ దాని ప్రకారం కరెక్ట్ గా ఎన్ని గజాలు వదలాలో సెట్ బ్యాక్ అంతే వదలాలి. మీరు ఆ మాట అంటే యాజ్ పర్ మున్సిపాలిటీ రోడ్డు ఫేసింగ్ ఏదైతే ఉంటుందో అక్కడ 10 feet వదలాలి. మరి 10 feet ఉన్నప్పుడు హాయిగా స్టెప్స్ వేసుకోవచ్చు కదా. 6 feet వదలమన్నా 6 feet వదిలేమండి. 6 feet అయినా చాలు. ఇప్పటికైనా మీకు ఛాన్స్ ఉండి ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఉంటే ఐరన్ స్టెప్స్ వేసుకోండి. ఐరన్ స్టెప్స్ వేసుకోండి, రౌండ్ స్టెప్స్. వెనక నుంచి ఎంటర్ అవ్వడం అనేది ఇట్స్ నాట్ కరెక్ట్. ఆ స్పైరల్ స్టెప్స్ కూడా ఆపర్చునిటీ లేదండి. దేర్ ఇస్ నో ఆపర్చునిటీ. ఓకే, లేనప్పుడు మనం ఇంకేం చేయలేము. we have to live within the limits. Simple. ఓకే. ఫైనల్ గా వాస్తుకి రెమెడీ ఏంటంటే, సార్ రోడ్డు షూటర్ ఉంది సార్, విఘ్నేశ్వరుని పెట్టాం సార్, వినాయకుడి విగ్రహం పెట్టాం సార్, ఇట్ వోంట్ వర్క్. ఓకేనా? మరి దాని పరిష్కారం ఏముంది? పరిష్కారం ఏంటంటే ఎంటైర్ ఎర్త్ కి అధిపతి నరసింహస్వామి ఆర్ ద నారాయణుడు. ఓకే, సో ఆయన యొక్క విష్ణు సహస్రనామాన్ని
రోజు ఉభయ సంధ్యల్లో అంటే పొద్దున 6ంటికి, సాయంకాలం లైట్లు వేసే టైం 6ంటికి కనుక ఇంట్లో కనుక మీరు విష్ణు సహస్రనామాన్ని ప్లే చేయగలిగితే ఇట్ విల్ సప్రెస్ యువర్ ప్రాబ్లమ్స్. విష్ణు సహస్రనామాన్ని పఠించాలా, ప్లే చేయాలా? పఠిస్తే మీరు ఒక్కళ్ళే, ఇంట్లో ప్లే చేస్తే ఆ వైబ్రేషన్స్ అన్ని కూడా అందరికీ వర్తిస్తుంది. కాబట్టి ఇంట్లో ప్లే చేయండి 35 minutes పొద్దున, సో దట్ మీకు అంటే ఆ సమస్యలు అణిగి ఉంటాయి, అంతేగాని పోవు. వెయిట్ చేస్తూ ఉంటాయి, వీడు ఎప్పుడు ఆపుతాడా, వీడి దగ్గరికి ఎప్పుడు వెళ్దామా అని చూస్తుంటాయి. కాబట్టి అది రెగ్యులర్ గా ప్లే చేయండి. ఓకే, మీకు చదువుకునే అవకాశం ఉంది, చదవగలను అనుకుంటే మీరు చదువుకోండి, ఇంట్లో వాళ్ళని కూడా చదువుకోమండి. బట్ ఫాస్ట్ జమానా కదా, సో పొద్దున సాయంకాలం ప్లే చేసుకుంటే అట్లీస్ట్ ఇంట్లో వైబ్రేషన్స్ తిరుగుతూ ఉంటాయి, మంచిది. ఓకే, ధన్యవాదాలు, నమస్కారం. సో 100% వాస్తు అనేది ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద సెలెక్షన్ ఆఫ్ ద ప్లాట్. సో ప్లాట్ సెలెక్ట్ చేసుకోకుండా ప్లాట్ ఆల్రెడీ ఉందండి నాకు వాస్తు ఇవ్వండి అంటే ఇస్తారు, ఎవరని ఎవరు అనరు, ఎందుకంటే వాళ్ళ ఇది కాబట్టి. బట్ 100% వాస్తు అనేది కుదరదు. కాబట్టి స్థలం దగ్గర నుంచే మన వాస్తుని స్టార్ట్ చేయాలి. ఒకవేళ తెలిస్తే ఫ్లాట్ అయినా సరే, ప్లాట్ అయినా సరే, ఇండిపెండెంట్ హౌస్ అయినా సరే, సెలెక్షన్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఆస్ట్రాలజీలో ఒక పాయింట్ ఉంది, ఏ గ్రహము సింగిల్గా మీకు ఫలితాన్ని ఇవ్వదు. ఎందుకంటే దశ, భుక్తి, అంతర. కొంతమంది దశ, అంతర్దశ, విదశ అంటారు. అంటే మినిమం 2 లేదా 3 గ్రహాల ఆధారంగానే మీకు మంచి కానీ చెడు కానీ ఫలితాలు వస్తాయి. ఒక గ్రహం ఎప్పుడు ఇవ్వదు. అరే జూపిటర్ దశ వచ్చేసింది, జూపిటర్ ఇస్తాడంటే ఇవ్వడు. జూపిటర్లో మళ్ళీ అంతర్దశలు వస్తాయి, ఇద్దరు సపోర్ట్ తోటే మనకి రిజల్ట్ వస్తాయి. అదే విధంగా వాస్తు శాస్త్రంలో కూడా ఒక దిక్కు బాగాలేకపోతే ఏదో ప్రమాదం జరుగుతుందని భయపడకండి. ఉంటుంది, కానీ 100% ఉండదు. ఏవైనా 2 దిక్కులు కలిస్తేనే మీకు దాని యొక్క ఫలితం స్ట్రాంగ్గా ఉంటుంది. మంచి కావచ్చు, చెడు కావచ్చు. ఎవరిని వచ్చారో ఈశాన్యంలో బాగాలేదు తీసేయండి అంటే మీరు కంగారు పడక్కర్లేదు. ఈశాన్యంతో పాటు ఇంకోటి ఆగ్నేయమో, వాయువ్యమో, నైరుతో పాడైతేనే దాని యొక్క ఇంపాక్ట్ ఉంటుంది. సో ఎవరన్నా వచ్చి అరే ఒక్క వాయువ్యమే పాడైంది అని చెప్తే అరే నాయన వాయువ్యంతో ఇంకేమైనా పాడైందా అని మీరే అడగండి. అప్పుడు చెప్పేవాళ్ళు జాగ్రత్తగా చెప్తారు, అదే ఇతనికి ఏదో కొంచెం వాస్తు మీద పట్టున్నట్టు ఉందని. కాబట్టి ఒక దిక్కు ఎప్పుడూ కూడా పాడు చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆగ్నేయ దోషం ఉంది అనుకుందాం. సో ఆగ్నేయ దోషాలు ఎలా ఉంటాయంటే ఇంట్లో ఆడవాళ్ళ మీద పనిచేస్తాయి. మరి అందరికీ ఒకే రకంగా పనిచేస్తుందా? పనిచేయదు. తద్దినానికి పెళ్లికి ఒకే మంత్రం చదవడం కాదు కదా, ఇది కూడా అంతే. అరే ఆగ్నేయంలో దోషం ఉంది కదా, అరే ఈ అమ్మాయికి పెళ్లి కాదు అని చెప్పారు అనుకోండి, ఆ అమ్మాయికి 5 ఏళ్ళు కూడా ఉండవు, ఆ అమ్మాయికి పెళ్లి కాదని ఇప్పుడు ఎందుకు చెప్పడం? అది ఏజ్ని బట్టి వాళ్ళ యొక్క ఇబ్బందులు స్టార్ట్ అవుతాయి. ఏ 5 ఏళ్ల 10 ఏళ్ల పిల్ల ఆడపిల్ల అయితే చెప్పిన మాట ఇంటూ మొండికేస్తుంది. లేదు 20-22 ఏళ్ళ అమ్మాయికి ఉంటే పెళ్లి లేట్ అవ్వచ్చు, లేదా వాళ్ళకి లేడీస్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లేదు పెళ్ళి అయిపోయింది ఇంటి పట్టునే ఉండొచ్చు. బట్ ఆ ఒక్క ఆగ్నేయాన్ని చూసి మనం డెసిషన్ తీసుకోకూడదు. అరే పెళ్ళయింది, ఆడపిల్ల 2 ఏళ్ళ నుంచి ఇంట్లో ఉంది, ఎందుకుంది? సరే ఆగ్నేయ దోషం ఉంది, వెరీ గుడ్, అంటే డైవర్స్ అయిందా అని మనం వెంటనే జంప్ అవ్వకూడదు. జ్యోతిష్ శాస్త్రంలో చెప్పినట్టు 2 గ్రహాల కలయికతోటే మనకి మినిమం 2 తోటే రిజల్ట్ వస్తుంది. వాస్తులో కూడా ఏదన్నా 2 దిక్కులు ఉన్న 8 దిక్కుల్లో నుంచి ఏవో 2 దిక్కులు మినిమం ఉంటే కానీ ఆ రిజల్ట్ రాదు. అంటే ఆగ్నేయంతో పాటు ఆ ఇంటి పిల్ల కాబట్టి వాయువ్య దోషం కూడా ఉండుంటేనే దాని యొక్క ఇంపాక్ట్ బయటపడుతుంది. ఇది తెలియకుండా జనాలు చాలా మంది పానిక్ అయిపోతుంటారు, అడుగుతుంటారు ఫోన్ చేసి. ఇదేం కంగారు పడకండి, ఒక ఆగ్నేయ లోపం ఉంటే ఏమీ కాదు, వాయువు అన్నీ బాగున్నాయి, ఆగ్నేయ లోపం ఏదో ఉందనుకుంటాను, ఏదో మనం మార్చలేము అనుకుందాం. ఏమవుతుంది అయితే అమ్మాయికి లేట్ అవుతుంది మ్యారేజ్ అవ్వడం, లేదా 10లో 6 ఏవో ప్రాబ్లం ఉంటాయి లేడీస్కి, అటువంటి ప్రాబ్లం ఏదైనా ఉండొచ్చు, అంతేగాని లైఫ్ డిజాస్టర్ కాదు. సో ఒక్క దిశని బట్టి కూడా ఎప్పుడూ డిసైడ్ చేయొద్దు, ఎవరన్నా చెప్తే కూడా మీరు నమ్మద్దు.
మూడో పాయింట్, సెలక్షన్ ఆఫ్ ద ప్లాట్ లో జనరల్ గా ఏం చెప్పేస్తారంటే, ఇప్పుడు నా పేరు శ్రవణ్ కుమార్ అండి, నాకు ఉత్తరం పనికొచ్చేస్తుంది, సూపర్. కానీ దీన్ని ఆస్ట్రాలజీతో లింక్ చేయాలి. ఎవరి పేరన్నా ఇక్కడ ఏదైనా అశోకో అమలో ఏదన్నా ఉందనుకుందాం, వాళ్ళకి తూర్పు అనేది ది బెస్ట్. వాళ్ళు ఎవరిని అడిగితే సార్ మీరు తూర్పు స్థలం తీసుకోండి అంటే తూర్పు పక్క రోడ్డు ఉండాలి అని చెప్పాలి. కానీ అతని జాతకం చూడకుండా మీరు తూర్పు సజెస్ట్ చేయకూడదు. ఇది అసలు ఎవరు ఫాలో అవ్వరు. ఎందుకంటే వాళ్ళ జాతకంలో తూర్పుకు అధిపతి రవి. ఎవరి జాతకంలో అయితే రవి భగవానుడు నీచపడ్డా వీక్ అయిపోయినా, అతని నామనక్షత్రం ప్రకారము తూర్పు పనికి వచ్చినా, జాతకంలో రవి నీచపడ్డాడు కాబట్టి అతనికి ఆ తూర్పు స్థలము పనికిరాదు. సార్ మీరు చెప్పినట్టే తూర్పు స్థలం తీసుకున్నాను సార్, వాస్తు ప్రకారం ఇల్లు కట్టాం సార్, బాలేదు సార్. మరి జాతకాన్ని లింక్ చేశారా? సార్ మీరే కదండి జాతకాన్ని చూడొద్దన్నారు. జాతకాన్ని చూడొద్దని నేను చెప్పలేదు, జాతకంలో ఉన్న నక్షత్రాన్ని బట్టి మీ దిశను ఎంపిక చేయొద్దు అని చెప్తున్నాం. కానీ మీ జాతకంలో శని భగవానుడు బాగాలేదనుకోండి, మీ నామనక్షత్రం ప్రకారం మీకు పశ్చిమం సూటబుల్ అనుకోండి, బట్ శని భగవానుడు నీచపడ్డాడు, మీకు వెస్ట్ పనికిరాదు. మరి ఏం తీసుకోవాలి? ప్రతి ఒక్కరికి 3 దిక్కులు పనికొస్తాయి, ఆ మిగతా రెండిట్లలో ఏదో ఒకటి తీసుకోవాలి. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎవరికన్నా ఆలోచన ఉంటే ఇట్లా క్వశ్చన్ వేయండి. ఓకే అండి తూర్పు బాగుంది, నా జాతకం కూడా చూడండి. ఎందుకంటే జాతకాన్ని చూడకుండా వాస్తుని డిసైడ్ చేయొద్దు. ఇప్పుడు కొంచెం జాతకం గురించి తెలీదు, ఇంట్లో 4-5 సభ్యులు ఉంటారు. మరి అలాగే ఏది నీచమో ఉచ్చమో ఇవన్నీ కూడా జాతక దిశ మారుతూ ఉంటాయి. ఒకళ్ళకి ఏదో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఫలాని ఏదో బాగులేదు, తూర్పు కుదరదు, వాళ్ళకి ఇంకోటి అన్నారు, మళ్ళీ అది బాగా అయిపోయి ఇది అంటే ఇల్లు మార్చుకుంటూ వెళ్తారా? ఎంటైర్ గా ఏది తీసుకుంటారు? ఇల్లు మార్చక్కర్లేదండి, మంచి క్వశ్చన్ వేశారు మీరు. జనరల్ గా ఏంటంటే ఇంట్లో 10 ఏళ్ల లోపు పిల్లలు ఉన్న వాళ్ళకి జనరల్ గా చూడనవసరం లేదు, తల్లిదండ్రులు చూస్తే చాలు. కానీ అదే 15 ఏళ్ళు 20 ఏళ్ల పిల్లలు ఉన్నారనుకోండి, ఎందుకంటే ఆల్రెడీ మీకు నెక్స్ట్ జనరేషన్ స్టార్ట్ అయిపోయి వాళ్ళది పీక్ వచ్చేసారు మీరు. తల్లిదండ్రుల యొక్క లైఫ్ ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ఇన్ ద ఎండింగ్ స్టేజ్, అంటే లైఫ్ కాదు వాళ్ళ ఎర్నింగ్ ఏదన్నా కానీ. సో మీరు అక్కడ ఏం చేయాలంటే పిల్లలకు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి, పిల్లలకే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. నేను ఇందాక చెప్పాను కదా, ఎంతమంది ఉన్నా సరే మినిమం 2 డైరెక్షన్స్ డెఫినెట్గా కలుస్తాయి. ఎవరికైనా సరే ఏ గ్రహమైనా సరే నీచలో ఉన్నా వేరే దిక్కులు పనికొస్తాయి. దాన్ని బట్టి మనము సింహద్వారాన్ని మార్చుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు, స్థలాన్ని కూడా మార్చుకోవచ్చు. అయితే ఇక్కడ ఎంటైర్ గా మీరు చెప్పింది అన్నట్టు మాకు అర్థమైంది ఏంటంటే, ఏది చూసుకుని ఎవరికైనా సరే అయ్యే దిక్కులు ఏవో ఇప్పుడు మీరు 2-3 ఉన్నాయన్న 2 దిక్కులు, అది చూసుకొని దాంట్లో నడక బాగా ఉన్నది అనేది ఒకటి దాని మీద ఫోకస్ చేస్తే అప్పుడు మిగిలినవన్నీ ఎలాగున్నా పెద్ద పెద్ద సమస్యలు రాకుండా కొంచెం న్యూట్రలైజ్ గా ఉంటుంది. కరెక్ట్, అది కరెక్ట్. అప్పుడు ఏంటంటే ఏ దిక్కులు ఎవరికైనా మంచిగా అయ్యే దిక్కులు 2 ఏమంటారు? అది పేరుని బట్టి ఉంటుందండి, పేరుని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు మీ పేరు ఝాన్సీ అంటున్నారు కదా, అంటే మీకు దక్షిణ దిక్కు మీకు ఉత్తమం, ఓకేనా? దానికి పంచమమైన ఉత్తరం మీకు శత్రుస్థానం, అంటే మీకు ఉత్తరం పనికిరాదు. అంటే ఒకవేళ 10 మందిలో 8 మంది మిమ్మల్ని ఝాన్సీ అనే పేరుతో గనక పిలుస్తుంటే మీకు దక్షిణమే పనికొస్తుంది. ఉత్తరం 10 మందికి 10 మంది అలాగే పిలుస్తారు కాబట్టి మీకు దక్షిణం అనేది మీకు ఆల్వేస్ ది బెస్ట్, ఉత్తరం పనికిరాదు. సో ఉత్తరాన్ని తీసేయండి. కానీ మీ ఇంట్లో వేరే వాళ్ళ సభ్యులకి దక్షిణం పనికిరాదు, ఇంకెవరిదో ఉత్తరం పనికొస్తుంది, వాళ్ళకి పంచమం దక్షిణం అవుతుంది. సో వాళ్ళకి అది శత్రుస్థానం, మీకు ఉత్తరం శత్రుస్థానం. కానీ రిమైనింగ్ తూర్పు పడమరలు ఉన్నాయిగా, మీకు తూర్పు పడమరలు మీకు సెకండ్ బెస్ట్, వాళ్ళకి సెకండ్ బెస్ట్. సో మీరు అప్పుడు తూర్పు పడమరలు ఏ స్థలం అన్నా తీసుకోవచ్చు, ఇట్లా ఉంటుంది. ప్రతిదానికి అడ్జస్ట్మెంట్ ఉంటుందండి, ఓన్లీ ఇదే అనేం లేదు. కాకపోతే పిల్లల వయసుని బట్టి మనం వాళ్ళని కూడా కన్సిడర్ చేయాలా వద్దా అనేది నేను చూస్తాను. మరి మా అబ్బాయికి 5 ఏళ్ళు అండి అంటే అక్కర్లేదు, ఆ అబ్బాయికి చూడక్కర్లేదు, ఇంకా 20 ఇయర్స్ ఉంది. 20 yearsలో మీరు బాగుంటే ఇంకో 4 ఇల్లులు కడతారు, అప్పుడు చూసుకోవచ్చు.
ఓకే. సో ద సెలక్షన్ ఆఫ్ ద ప్లాట్ అనేది చాలా ఇంపార్టెంట్. సెలక్షన్ ఆఫ్ ద ప్లాట్లో కూడా మెయిన్ ఇంపార్టెంట్ వచ్చి నామనక్షత్రాన్ని తీసుకోవాలి. నెక్స్ట్ మన జాతకంలో మనకి సూట్ అయ్యే దిక్కు యొక్క గ్రహం బాగున్నాడా లేదా చూసుకోవాలి. అది బాగాలేనప్పుడు వేరే దానికే వెళ్ళాలి. లేదంటే ప్రాణాలు ఏం పోవండి. ఎంత కష్టపడినా మనం చాలా మందిని చూస్తుంటాము. వాళ్ళు అదే 5,000 జీతానికి 10,000 జీతానికి లైఫ్ మొత్తం ఈడుస్తూ ఉంటారు. మీరు జాగ్రత్తగా గనక మీరు వాళ్ళ జాతకాన్ని వాస్తుని లింక్ చేస్తే మీకు ఎక్కడో అక్కడ కంపల్సరీగా ఒక పాయింట్ దొరుకుతుంది. ఇది నేను గత 10 ఏళ్ళ నుంచి నేను అంటే పిహెచ్డి చేయకపోయినా నేను అబ్జర్వ్ చేసేవి నేను ఇన్ని రోజులు మీకు నేను మీతో పంచుకుంటున్నాను. సో వాస్తు ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బట్ ఆస్ట్రాలజీ లేనిది వాస్తు లేదు. వాస్తు లేకపోతే ఆస్ట్రాలజీ ఉందా అంటే ఆస్ట్రాలజీ ఉంటుందండి. ఎందుకంటే ఆస్ట్రాలజీకి సంబంధించి వాస్తు మాత్రం ఒక ఉన్న పరిహారాల్లో ఒక పరిహారం మాత్రమే. లేదంటే నేను జపం చేసుకుంటాను, చేసుకోండి. ఎన్ని రోజులు చేస్తారని నేను అడుగుతాను. నేను ఇదే వాదిస్తాను ఎప్పుడు మా గురుగారితో, రాజా గారితో. ఎన్ని రోజులు చేస్తారు? ఒక రోజు ఇంట్లో బాగుండదు, పడుకుంటారు, జపం చేయలేరు. అదే వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకోండి. ఒకటేసారి కదా కట్టుకుంటాం, పర్ఫెక్ట్ కట్టుకోండి. ఇంట్లోంచి బయటకు వెళ్ళాలని అక్కడి నుంచి వెళ్తారు, ఇంట్లోంచి వచ్చిన అక్కడి నుంచి వస్తారు, సింహద్వారం నుంచి బెడ్రూమ్లోకి వెళ్ళిన యాంటీ క్లాక్ వైజ్ వెళ్తారు, వచ్చేటప్పుడు క్లాక్ వైజ్ వెళ్తారు. మిమ్మల్ని ఇల్లు ప్రొటెక్ట్ చేస్తుంది. డెత్ దాకా వెళ్ళి ఇంటికి వచ్చిన వాళ్ళ ఎగ్జాంపుల్స్ నా దగ్గర ఉన్నాయి. వాళ్ళ దశ బాగాలేనప్పుడు వాళ్ళ ఇల్లు బాగుంది, వాళ్ళు వచ్చినప్పుడు నా దగ్గర నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎప్పుడన్నా పర్సనల్గా కలిసే అవకాశం వస్తే నేను చూపిస్తాను, నలుగురిలో చూపించిన. సో దయచేసి వాస్తు ఫాలో అవ్వండి. సేమ్ టైం గురుగారు మీ నంబర్ గ్రూప్ లో షేర్ చేస్తే ఇప్పుడు చాట్ లో పెట్టినా గానీ అది మన ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన మేనేజ్మెంట్ దగ్గర ఉంది. దయచేసి అది వాళ్ళ నుంచి తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఇవ్వండి సార్ నంబర్. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మనం ఏమి వాస్తు గురించి నేర్చుకోలేదండి ఈరోజు. వాస్తుని ఫాలో అవ్వాలా వద్దా, అయితే ఏ విధంగా ఫాలో అవ్వాలి, బ్లైండ్గా అవ్వద్దు. నేను చెప్పేది అది. అమ్మ అతను చెప్పేసాడు ఇల్లు కట్టేసాం, ఇంకేంటి రేపంచి మనకి కనకవర్షం కురుస్తుంది అని మాత్రం అనుకోవద్దు. జ్యోతిష్యం కూడా అందరు చేసే తప్పదే. నీకెందుకు నేను చెప్పాను నువ్వు సీఎం అవుతావు అంటాడు. తప్పండి. ఏ జాతకం ఎవరి జాతకంలోనూ సీఎం అవుతాడని రాసి ఉండదు. ఒక యోగం ఉంటుంది. సో నీకు సూచిస్తుంది. అది నువ్వు అవుతావా లేదా అనేది నువ్వు పడే కష్టం మీద ఆధారపడి ఉంటుందండి, అంతే. నేను చెప్పాను కాబట్టి నువ్వు సీఎం అయ్యావు, నేను చెప్పాను కాబట్టి నీకు ఉద్యోగం వచ్చింది, నీకు చూసావా, నేను చెప్పాను నీకు పెళ్ళవుతుందని, నిన్న చెప్పానా మొన్న పెళ్ళవుతుందని. తప్పండి. మీ జాతకంలో యోగం లేకపోతే ఎవరు చెప్పినా కాదు. మీకు యోగం ఉంటే ఎవరు చెప్పకపోయినా అవుతుంది. భగవంతుడు మమ్మల్ని ఒక ఇన్స్ట్రుమెంట్ కింద వాడుకున్నాడు అంతే. మీకు ఎందుకు చెప్పించాడంటే నన్ను వాడుకున్నాడు. ఎందుకు వాడుకున్నాడు భగవంతుడు అంటే అది మేబీ నా అదృష్టం అయిండొచ్చు. అంతేగాని నేను చెప్పాను కాబట్టి మీకు జరగట్లేదు. మీకు ఆ యోగం లేనిది జరగదు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి అంతే. రండి ఇప్పుడు యోగం ఉంటే ఏదైనా జరుగుతుందని అంటున్నారు. అయితే ఇప్పుడు కొన్ని లక్షల మంది యోగం లేకపోయినా ఏదో ఒక దాని గురించి ఒక డిజైర్ గురించి ముందుకెళ్తూ ఉంటారు. యోగం ఉంటే ఎలాగైనా వచ్చే విషయం, యోగం లేనప్పుడు కోరిక ఎలా పుడుతుందో అది కదా. ఇక్కడికి మనం రావాలి ఆస్ట్రాలజీకి. ఆస్ట్రాలజీలో 5-9 అని ఉంటాయి, 1-4-7-10 అనే హౌసెస్ ఉంటాయి. 5-9 అనేది మనం చేసుకున్న పూర్వజన సుకృతాన్ని బట్టే మనం ఈ జన్మలో పుడతాం. దాన్ని మనం మార్చలేము. ఒకడు అంబానీ ఇంట్లో పుడతాడు, ఒకడు నార్మల్ ఇంట్లో పడతాడు. మీరు గనక ఈ క్షణం తీసుకుంటే ఇద్దరు పిల్లలు పుట్టుంటారా? ఎక్కడొక్కడ హైదరాబాద్లోనే పుట్టుంటారా? సో వాళ్ళ డిగ్రీస్ అన్నీ సేమ్ ఉంటాయా? మరి ఒకడేమో అంబానీ ఇంట్లో పుట్టాడు, ఒకడేమో గుడ్స్ ఇంట్లో పుట్టాడు. ఎందుకు పుట్టాడు? అది వాడు చేసుకున్న పూర్వజన్మలో చేసుకున్న కర్మానుసారం వచ్చాడు. అవునా? లేదంటే ఇద్దరు ఒకే ఇంట్లో పుట్టాలిగా. కానీ 1-4-7-10 అనే హౌసెస్ ఉంటాయి. అవి ఏంటంటే మనం వాటిల్ని మాడిఫై చేసుకోవచ్చు. 5-9ని మాడిఫై చేయలేము. అది ఏదైతే మనం పుట్టామో ఆ రోజు ఎలా ఉందో మన అదృష్టమో దురదృష్టమో అది అక్కడ డిసైడ్ అయిపోయింది. కానీ 4-7-10 ఏవైతే హౌసెస్ ఉన్నాయో కేంద్రాలు, అవి బాగాలేకపోయినా మనం మంచి కర్మల ద్వారా వాటిని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో అరే బాబు నీకు మంచి టైం ఉంది, సో ఇన్స్ పీరియడ్కి నీకు ఒక చిన్న యోగం ఉంది, నువ్వు గనక ప్రయత్నిస్తే నీకు ఇది దక్కుతుంది. అంతేగాని ఆస్ట్రాలజర్ నీకు ఎందుకు వచ్చేస్తుందని చెప్పాడు అంటే వాడు ఆస్ట్రాలజర్ కాదండి, గుర్తుపెట్టుకోండి.
నీకు యోగం ఉంది, ప్లస్ ఈ టైంలో కరెక్ట్ టైంలో నీకు మంచి దశ వస్తుంది. నువ్వు కనుక ఈ విధంగా కష్టపడు, ఈ విధంగా పరిహారాలు చేసుకుంటూ, ఈ విధంగా కొంచెం ఎఫర్ట్స్ పెట్టు, నువ్వు 80% పెట్టు చాలు, నీకు ఇది వస్తుంది అని చెప్పాలంతే. అంతేగా నీకెందుకు వచ్చేస్తుంది పో అని చెప్పాలి. ఎందుకంటే వాడు ఇప్పుడు ఎగ్జాంపుల్ నాదే చెప్పేస్తానండి. నాకు 2 ఆడపిల్లలు. 2 ఆడపిల్లలు పుట్టంగానే ఆపరేషన్ చేయించేశాను మా మిసెస్కి. ఆ చేసే ముందు నాకు మా అమ్మకి ఒక పెద్ద యుద్ధం. లేదురా అప్పుడు నాకు ఆస్ట్రాలజీ తెలియదు. లేదురా నేను వాళ్ళకి చూపించాను, నీకు నెక్స్ట్ కొడుకు పుడతాట, నీకు 3 పిల్లలు నా ఆస్ట్రాలజీ చూపిస్తుంది, జ్యోతిష్యంలో వంశం ఆగిపోతుంది, చేసుకో చేయించొద్దు, ఆపరేషన్ చేయించొద్దు. నేను వినలే, చేయించేశాను. అంటే ఇప్పుడు ఆస్ట్రాలజీ తప్పంటారా మీరు? ఆస్ట్రాలజీ సూచిస్తుంది. తీసుకోవాలో వద్దు డెసిషన్ నేను తీసుకున్నాను. 2 పిల్లల్ని క్వాలిటీగా పెంచడం ముఖ్యమా, 3 కని ఇబ్బందులు పడడం ముఖ్యమా? అక్కడ ఆస్ట్రాలజీ తప్పు కాదు కదా. సేమ్ వే నీకు మంచి టైం వస్తుంది, నువ్వు కొంచెం కష్టపడితే నీకు ఈ రిజల్ట్ వస్తుంది అని జ్యోతిష్యం చెప్తుంది. నువ్వు కష్టపడితే వస్తుంది. ఎవరు కష్టపడతాడు అంటే రాదు. అంటే ఆస్ట్రాలజీ తప్ప కాదు కదా. ఆ యోగం ఉండాలి అక్కడ, దానికి తగ్గ కృషి మనం చేయాలి. ఇప్పుడు ఎవరు కూడా కష్టపడకుండా ముఖ్యమంత్రులు కాలేదు కదండి. మనం ఈరోజు అరే వాడు ముఖ్యమంత్రి అయిపోయాడు, తిరుపతికి వెళ్తే వాడు గంట సేపు వెంకటేశ్వర ముందు నిలబడుతున్నాడు అంటే వాడు దానికి ఎంత కష్టపడ్డాడు గుర్తుపెట్టుకోండి. ఎండలో తిరిగి, వానలో తిరిగి, అవి తిరిగి, ఇవి తిరిగి. సో మనం వాళ్ళని అంత చిన్నగా అనుకోకూడదు. వాడు పడే కష్టం వాడు పడ్డాడు. వాడు మర్డర్ చేశాడో ఇంకేం చేశాడో మనకు అనవసరం. పడ్డమైతే కష్టపడ్డాడు, అయ్యాడు. సో కష్టపడకుండా అనేది రాదు. వాడికి యోగం ఉంది కాబట్టి కష్టపడ్డాడు కాబట్టి అయింది. వాడికి ముఖ్యమంత్రి యోగం ఉంది, బట్ కష్టపడ్డాడు కాబట్టి అయ్యాడు. కాబట్టి ఆ యోగం ఉంటేనే అవుతారండి, యోగం లేకపోతే కాదు. ఆ యోగం ఉంటేనే భగవంతుడు ఈ లింకింగ్ పెడతాడు మనకు అవుతుంది. సరే, ఎవరికి ఒక వాస్తు గాని ఒక జ్యోతిష్యం గాని దీనికి సంబంధించిన వ్యవహారాలు ఏవి తెలియదు. ఇప్పుడు దీని గురించి కూడా ఈ 2-3 కొత్త విషయాలు మీ ద్వారా మేము విన్నాము. అలా ఏమీ తెలియని వాళ్ళు ఏదో ఒక దేవుణ్ణి నమ్ముకొనో ఒక మంచి లైఫ్, ఒక ఇలాగా డూస్ అండ్ డోంట్స్ లాంటివి తెలుసుకుని అట్లా వెళ్ళిపోతున్నాడు అనుకుందాం. అలా ఇప్పుడు ఇందాక చెప్పారు విష్ణు సహస్రనామం ఇలా చేసుకుంటే, అలాగా ఒక ఇది ఏదైనా చెప్పండి. ఇలా చేసుకుంటూ ముందుకెళ్ళిపోవచ్చు. ఏమీ మాకు తెలీదు, మా బుర్రకు ఎక్కడ లేదు అనుకుంటే ఏం చేసుకుంటూ ముందుకెళ్ళిపోవాలి. అందుకే భగవన్నామ స్మరణ కనుక చేసుకుంటే ఆయనే మిమ్మల్ని కరెక్ట్ పర్సన్ దగ్గరికి పంపిస్తాడండి. ఫైనల్ అదే కదా. నేను ఏమీ చేయను అంటే మన లైఫ్ కూడా అలాగే ఉంటుంది. అంటే చెయ్యనంటే కాదు, తెలియకపోవడం. అదే అంటున్నా మీరు తెలియకుండా మీరు గనక ఈ దైవధ్యానం చేసుకుంటే ఆయనే మిమ్మల్ని నడిపిస్తాడు. ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. రీసెంట్ కూడా నా దగ్గర జరిగింది. ఒక అతనికి అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, జరిగింది ఎందుకులేండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చేతి మీద పుండు లేచిందండి అనుకుందాం. ఇప్పుడు నేనేం చెప్తాను, అయ్యా మీకు ఇప్పుడు కేతు దశ నడుస్తుందండి, మీరు విఘ్నేశ్వరుని బాగా పూజించండి తగ్గిపోతుందని నేను చెప్పాను అనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నమ్ముతారా? నేను చెప్పకూడదు ఆ విషయము, మీరు నమ్ముతారా? తప్పదు. ఎందుకంటే నేను చెప్తాను, ఇప్పుడు మీకు కేతు దశ నడుస్తుంది, మీకు దశ బాగాలేదు, మీరు అర్జెంటుగా విఘ్నేశ్వరుని పూజించుకోండి, రోజు ఆయన ధ్యానం చేసుకోండి అని చెప్తాను. దాని మూలన మీకు ఏం జరుగుతుంది? మేబీ మీరు నిష్టగా చేస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కరెక్ట్, అదే చెప్పబోతున్నా. మీరు ఆ రోజు కరెక్ట్ గా టైంకి ఇంటికి వస్తారు. అరే ఏదో కురుపు వచ్చింది, సరే ఇవాళ వెళ్తాను డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఆయన ఇచ్చే ముందు కరెక్ట్ గా ఇస్తాడు, తగ్గిపోతుంది. అక్కడ మనం చేసే ధ్యానాలు ఈ విధంగా పనిచేస్తాయి. అంతేగాని ఇంకా నేను మందులు వేసుకోను, నేను ఓన్లీ విఘ్నేశ్వరుని చెప్పిస్తానంటే తగ్గుతుందా? తగ్గదుగా. ఆయన మన మనసు మారుస్తాడు, లేదా మనకు ఒక దారి చూపిస్తాడు, అంతే. ఇంకా 2 minutes ఉంది. ఏమైనా డౌట్స్ ఉంటే ఆర్ మీకు తెలిసినవి షేర్ చేసిన అందరికీ ఉపయోగం. ఎవరికైనా ఏమైనా ఉన్నాయండి ప్రశ్నలు? లేదంటే ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన తర్వాత అడగండి, లేదు అంటే క్లాస్ క్లోజ్. మైథిలి గారు ప్రార్థన చేస్తారా? ఒక్క నిమిషం. ఓం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.
కాలే వర్షతు పర్జన్య పృథ్వీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రహ్మణాః సంతు నిర్భయాః అపుత్రా పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః అథనా సదనా సంతు జీవంతు శరదాం శతం సత్యం వద ధర్మం చర స్వాధ్యాయాన్ మా ప్రమదః సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనో సుఖినో భవంతు. ఓం స్వస్తి. ధన్యవాదాలు మైథిలి గారు. అనుష గారిని జనగణమన పాడవలసిందిగా కోరుతున్నాను. ఓకే మేడం. जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे जय हे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. जय हिंद. ధన్యవాదాలండి. కొంచెం ప్రాక్టీస్ చేసుకోవాల్సింది. ప్రాక్టీస్ చేస్తాను మేడం. టెన్షన్. ఓకే ఓకే. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయండి? ధన్యవాదాలు గురువు గారు. చక్కగా వాస్తు గురించి అది ఎలా మనం పాటించాలి అన్న దానికి వాస్తు ఎస్ట్రాలజీ రెండు కూడా ఎలా ఇంటర్ కనెక్టెడ్ అన్న దాని గురించి చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువు గారు. థ్యాంక్స్ అండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ యాజమాన్యానికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్స్. ధన్యవాదాలు శరణ్ కుమార్ గారు. చెప్పండి సార్. ఓకే, అలా ఏం లేదు, మీకు థ్యాంక్స్. చాలా ఓర్పుగా చెప్పారు, సహనంగా. చాలా థ్యాంక్స్. ఓకే, ఉంటామండి. బాయ్ సార్. బాయ్ సార్. థ్యాంక్ యూ సార్. ఇది జనరల్ గా అందరికీ ఉన్న ప్రశ్నలేను, కానీ వీటి గురించి ఇలాగా ఇన్ డెప్త్ అన్నది ఎవరికి తెలియదు. చాలా మటుకు ఏంటంటే అస్ట్రాలజీ అంటే అస్ట్రాలజీ అనుకుంటారు, వాస్తు అంటే వాస్తు అనుకుంటారు. ఇవి రెండు ఎలా ఇంటర్ కనెక్టెడ్ అన్నది మాత్రం చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. ఇంకేమైనా ఉన్నాయా అండి క్లాస్ కి రిలేటెడ్? లేదంటే క్లాస్ క్లోజ్ చేసుకుందాం. మేడం సార్ నెంబర్ అది గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. సార్ చాలా బిజీ ఉంటారు, అందుకని చెప్పి మీరు కాంటాక్ట్ చెయ్యొచ్చు. నేర్చుకోవాలన్నా కూడా క్లాసులకు కూడా అటెండ్ అవ్వచ్చు. అది బాబు గారిని అడిగి నేను పోస్ట్ చేస్తాను గ్రూప్ లో. ధన్యవాదాలు. మళ్ళీ వచ్చే శనివారం కలుసుకుందాము. క్లాస్ క్లోజ్ చేస్తాం, ఎండ్ చేస్తాం. ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ మేడం.